and our IT staff here. So now I am Ravi Kumar. I am Dean for Amar Raja Skill Development Center. Actually, Amar Raja Skill Development Center, I am done 30 years of experience right now, and also MTech and PG Diploma in Intellectual Property Rights. That is brief background. Thanks for Gagana Education Society for organizing this program. And now I will be explaining you what is the skill and what is the development skill development opportunities are there, and how you can plan your career. And career means after job getting, it is called career. After job getting, job వచ్చే వరకు జాబ్ వస్తే చాలు అనుకుంటాం. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎలా డెవలప్ అవ్వాలి జాబ్ లో కూడా, ఆఫ్టర్ 5 years ఎలా ఉండాలి, అదనమాట కెరియర్ గ్రోత్ అంటారు, కెరియర్ ప్లానింగ్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ వాట్ ఈజ్ స్కిల్ అనేది మనం చూద్దాం. జనరల్ గా ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకునేటప్పుడు నేను కూడా చాలా కంపెనీస్ లో ఉంటాను. ఏ కంపెనీ అయినా what they see is, look in the fresher is ask principle, ASK principle. A for attitude, S for skill, K for knowledge. So ask principle is attitude, skill, knowledge. Attitude అంటే ఏంది, skill అంటే ఏంది, knowledge అంటే ఏంది. Skill means ability to do. Skill means ability to do. అంటే ఏదైనా మనం పర్ఫామ్ చేయగలిగితే దాన్ని మనము స్కిల్ అంటారు అనమాట. సపోజ్ లెటర్సే నాకు వెల్డింగ్ లో స్కిల్ ఉంది అని చెప్తే, నాకు 2 పీసెస్ ఇస్తే నేను వెల్డింగ్ బాగా ఏమి డిఫెక్ట్ లేకుండా చేయగలగాలి. అలానే నాకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో స్కిల్ ఉంది అంటే, నాకు ఏమైనా ఒక ప్రోగ్రామ్ ఇస్తే నేను ఆ ప్రోగ్రాము పూర్తిగా I have to write the flow chart, I have to write the program, then I have to execute the program అనమాట. అప్పుడు నాకు ఆ ప్రోగ్రామింగ్ లో స్కిల్ ఉన్నట్టు అనమాట. దట్ ఈస్ కాల్డ్ స్కిల్. స్కిల్ ఈస్ ద ఎబిలిటీ టు డూ ఆర్ ఎబిలిటీ టు perform. Then what is knowledge? Knowledge అంటే why we are doing, what we are doing, how we are doing. అంటే ఇప్పుడు వెల్డింగ్ చేసాం అనుకోండి, why this welding is required, so what is the welding rod used, అలాంటివన్నీ మనకి తెలిస్తే how welding will be done. So all these things మనకి తెలిస్తే what type of welding, arc welding, gas welding, అలాంటివన్నీ తెలిస్తే then it is called knowledge అన్నమాట. దెన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే డిజైర్ టు డూ ఆర్ డిజైర్ టు లెర్న్. అంటే ఇప్పుడు మీరు చేస్తుంది అనమాట, సంబడి హూ ఎవర్ జాయిన్డ్ ఇన్ దిస్ వెబినార్, ఇప్పుడు మీకు ఒక డిజైర్ ఉంది, కోరిక ఉంది, ఏదో నేర్చుకుందాం, ఏదో తెలుసుకుందాం అని. అట్లానే డిజైర్ టు డూ, నాకు బాగా వచ్చు వెల్డింగ్, కానీ నాకు అసలు చేయాలనే కోరిక లేకపోతే నాకు యాటిట్యూడ్ బాగలేనట్టు అనమాట. ఇండస్ట్రీకి కావాల్సింది అదనమాట. సో డిజైర్ టు డూ ఆర్ డిజైర్ టు లెర్న్, దాన్ని యాటిట్యూడ్ అంటారు. ఏ ఫ్రెషర్ అయినా, డిప్లొమా ఫ్రెషర్ అయినా, ఇంజనీరింగ్ ఫ్రెషర్ అయినా, 10th class పాస్ అయినా, మీరు జాబ్ ఎత్తుక్కుంటున్నా, ఏది చేస్తున్నా, ఈ ఆస్క్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్. సో ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ స్కిల్, వాట్ ఈస్ నాలెడ్జ్ అండ్ వాట్ ఈస్ యాటిట్యూడ్. నౌ వీ విల్ అగైన్ సీ వాట్ ఈస్ స్కిల్. So what is skill development? Skill is the ability to create optimum output with minimum resources. నేను ఎంత చెప్పినట్టుగా ఎబిలిటీ టు క్రియేట్ అంటే ఎబిలిటీ టు డూ. ఏదైనా అట్లా అని నాకు బాగా స్కిల్ ఉంది, కానీ నేను సపోజ్ టైలర్ అనుకోండి, టైలర్ 1 మీటర్తో షర్ట్ కొట్టకుండా 1.5 మీటర్ ఇస్తేనే నేను బాగా కుడతాను అంటే, అప్పుడు అది రిసోర్స్ ఎక్కువ క్లాత్ వాడుతున్నట్టు అనమాట. సో మినిమం రిసోర్స్, మినిమం క్లాత్ లో మనకి ఆప్టిమం అవుట్పుట్, మనకి ఎంత ఎగ్జాక్ట్ గా బాగుంటుందో షర్టు అలా కుట్టగలిగితేనే స్కిల్ అంటారు అనమాట. సో స్కిల్ ఈస్ ది ఎబిలిటీ టు క్రియేట్ ఆప్టిమం అవుట్పుట్ విత్ మినిమం రిసోర్సెస్. ఏ స్కిల్ ఈజ్ టు బి ఇంటర్లాక్యూటర్, లింకింగ్ రైట్ జాబ్స్ విత్ రైట్ పీపుల్. రైట్ జాబ్స్ విత్ రైట్ పీపుల్. నేను ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ ఇప్పుడు సఫరింగ్ ఫర్ ది ల్యాక్ ఆఫ్ ది పీపుల్ అవైలబుల్, రైట్ పీపుల్. ఇప్పుడు సేమ్ టైం అన్ఎంప్లాయిడ్ యూత్ సఫరింగ్ బై నాట్ హ్యావింగ్ ది జాబ్స్. ఒక సైడ్ అన్ఎంప్లాయ్మెంట్, మాకు జాబ్ లేదు అంటుంటారు. ఒక సైడ్ ఇండస్ట్రీ వాళ్ళేమో మాకు రైట్ స్కిల్డ్ పీపుల్ లేరు, బాగా పనిచేసే వాళ్ళు లేరు, రైట్ యాటిట్యూడ్ ఉండేవాళ్ళు లేరు, దొరకట్లేదు అని చెప్పి కావాలంటే ప్రొడక్షన్ తగ్గించుకుంటారు, కానీ డిఫరెంట్ గా సఫర్ అవుతున్నారు అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా సఫర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మా కంపెనీలోనే మాకు ఆల్మోస్ట్ 1000 ఆపరేటర్స్ వరకు రిక్వైర్మెంట్ ఉందన్నమాట. చాలా మంది వస్తారు, కాల్ చేస్తే డ్రైవ్ కండక్ట్ చేస్తే చాలా మంది వస్తారు, కానీ
చాలా మంది సూటబుల్ అవరు అన్నమాట. ఎందుకంటే ఇది రైట్ జాబ్ విత్ రైట్ పీపుల్. ఈ రైట్ పీపుల్ అంటే అగైన్ యాటిట్యూడ్ బాగుండాలి, స్కిల్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఆ టైప్ ఆఫ్ పీపుల్ లేరు. పీపుల్ ఆర్ అవైలబుల్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఆర్ అవైలబుల్, బట్ దే ఆర్ నాట్ ఇంప్రూవింగ్ దేర్ స్కిల్ లెవెల్. సో దట్ ఈస్ వై ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ వచ్చింది ఇండియాలో. సో దేర్ ఆర్ 4 key elements in skill development. కీ ఎలిమెంట్స్ అంటే నలుగురు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు ఫస్ట్ స్కిల్ నేర్చుకునేవాడు, వాళ్ళు రిసీవర్. తర్వాత ట్రైనింగ్ ప్రొవైడర్, స్కిల్ నేర్పించేవాళ్ళు అంటే మాలాంటి ఆర్గనైజేషన్స్, వీళ్ళందరూ మంచిగా ఉండాలి అనేది కాన్సెప్ట్ అనమాట. దెన్ గవర్నమెంట్ పాలసీస్ ఫ్రేమ్ చేయటం, గవర్నమెంట్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్ ని బిల్డ్ చేయటం, ఇవన్నీ చేస్తుంది అనమాట. దెన్ ఫైనల్లీ యూజర్ ఈస్ ది ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీ వాంట్స్ అండ్ రిసీవర్, unemployed youth wants to get trained, and government policies and training providers, ITIs or any government institution or any private institution which are giving this skill. These 4 people are very very important in skill development. 4 అంటే ఫస్ట్ రిసీవర్, సెకండ్ వచ్చి ప్రొవైడర్, దెన్ వచ్చి గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు స్కిల్డ్ పాలసీస్ పెట్టడం కానీ, స్కిల్ అసెస్మెంట్ పెట్టడం, క్వాలిటీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేయడం, ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుంది అనమాట. దెన్ యూజర్ వచ్చి ఫైనల్ గా ఇండస్ట్రీ. సో మంచి స్కిల్ వస్తే, పీపుల్ వస్తే, మంచి స్కిల్డ్ పీపుల్ ఇఫ్ వి గెట్, ఇండస్ట్రీ ఆల్సో విల్ ఫ్లరిష్, అంటే ఇండస్ట్రీ విల్ బాగా డెవలప్ అవుతుంది అనమాట. సో ఇండస్ట్రీ కూడా మిషన్స్ అవన్నీ పర్చేజ్ చేయొచ్చు, కానీ రైట్ స్కిల్డ్ పీపుల్ లేకపోతే మిషన్స్ పర్చేజ్ చేసిన ఆ రైట్ పీపుల్ లేకపోతే మిషన్ ఆపరేటర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, వాట్ ఎవర్ టెక్నాలజీ వి బై, ఇఫ్ ది పర్సన్స్ ఆర్ నాట్ రైట్, దెన్ ఇట్ విల్ హావ్ నో యూజ్. అదనమాట. So this is the skill development importance. So then importance of skill development, increase in proficiency. Skill development వల్ల ఏమవుతుందంటే ఒక క్యాండిడేట్ కి ఉన్న ప్రొఫిషియన్సీ ఆల్రెడీ అతను కొంత తెలిసి ఉండొచ్చు, కానీ అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అట్లానే వాళ్ళ స్కిల్ సెట్ కూడా గ్రో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం నాకు ఆర్క్ వెల్డింగ్ చేయటం వచ్చు, నెక్స్ట్ ఇయర్ గ్యాస్ వెల్డింగ్ చేయటం, నెక్స్ట్ ఇయర్ అలా టైలర్ షర్ట్ కుట్టడం, నెక్స్ట్ కోట్ కుట్టడం, నెక్స్ట్ ప్యాంట్ కుట్టడం, ఇలా స్కిల్ సెట్ ని పెంచుకుంటూ పోవాలన్నమాట. దెన్ అచీవ్ టాస్క్ ఇన్ లెస్ టైమ్ విత్ మోర్ రిజల్ట్స్. ఏ టైం అయినా ఏదైనా, ఇప్పుడు కరోనా వచ్చింది, ఒక మెడిసిన్ కావాలి, టైంలో సప్లై చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అలానే ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ కావాలి, ఆక్సిజన్ కావాలి, వాళ్ళు లెస్ టైంలో ప్రొడ్యూస్ చేయడానికి ఆ ఇండస్ట్రీలో స్కిల్డ్ మ్యాన్ పవర్ మంచిగా ఉండాలన్నమాట. అప్పుడు లెస్ టైంలో, తక్కువ టైంలో సప్లై చేసి మోర్ రిజల్ట్స్, మోర్ వాల్యూమ్స్ మార్కెట్కి టక్టక్న తొందరగా పంపడానికి అవకాశం ఉంటుంది. దెన్ ఇంక్రీజ్ ఇన్ పర్ఫార్మెన్స్ లెవెల్. ఎప్పుడైనా స్కిల్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడే ఎనీ ఆపరేటర్ యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్ పెరుగుతూ పోతుంది అన్నమాట. దెన్ ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఆ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ స్కిల్ వల్లనే మనకి వచ్చే ఎంప్లాయ్మెంట్, జాబ్ మనకి మంచి స్కిల్ ఉంటే మనకి మంచి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి మన ఆపర్చునిటీ. దెన్ యాజ్ ఐ టోల్డ్ యూ, జాబ్ రావడం ఒక పార్ట్, జాబ్లో కెరీర్ డెవలప్ అవడం ఒక పార్ట్. సో దట్ ఇంక్రీజ్డ్ కెరీర్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్. దెన్ పర్సనల్ గ్రోత్. దెన్ స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయంటే 3 సెక్టార్స్ లో ఉంటాయి. మన అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇండియా దీన్ని డెవలప్మెంట్, ఇండస్ట్రీ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్. సో అగ్రికల్చర్ సెక్టార్ మన ఇండియన్ ఎకానమీ ఇట్ సెల్ఫ్ ఈస్ ఏ వెరీ ప్రైమరీ అండ్ అగ్రేరియన్ ఎకానమీ అంటారు. మన మెజారిటీ పీపుల్ మనకి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు. దాంట్లో కూడా చాలా స్కిల్స్ ఉంటాయి అన్నమాట, రకరకాల స్కిల్స్ అవసరం ఉంటుంది. నౌ వీఆర్ నాట్ టచింగ్ అపాన్ దట్, వీఆర్ గోయింగ్ ఫర్ ఇండస్ట్రీ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్. సో ఇండస్ట్రీ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ మెయిన్ ఉంటుంది అనమాట. డైవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సబ్ సెక్టార్స్ చాలా ఉంటాయి. మెకానికల్, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, మెడికల్ ఇండస్ట్రీస్, చాలా సబ్ సెక్టార్స్ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ అలాంటివి. దెన్ సర్వీస్ సెక్టార్ ఇంక్లూడ్స్ సాఫ్ట్వేర్, ఐటీ, కన్స్ట్రక్షన్, రీటైల్, హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా వస్తున్నాయి. దెర్ ఇస్ ఎ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్ జాబ్స్ ఫ్రీక్వెంట్ గా మారిపోతూ ఉంటాయి. వేరాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఒక సబ్ సెక్టార్ లో మీరు జాయిన్ అయితే 4 years, 5 years, 6 years యువర్ స్కిల్ విల్ బి గోయింగ్ ఆన్ ఇంప్రూవింగ్. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. అండ్ సర్వీస్ సెక్టార్ ఇంక్లూడ్స్ సాఫ్ట్వేర్, ఐటీ, కన్స్ట్రక్షన్, retail, hospitality, communication, healthcare, education, banking, insurance, and other activities. Then skilled manpower requirement in India.
this different skills requirement, building and construction industry, and hello, building and construction industry, real estate service, gem and jewelry. These are all the different sectors where you can get the job opportunities, and also government do skilled manpower requirement in millions. This is million ante 10 lakhs anamata. So these are all the different sectors where you can do the jobs, get opportunity for getting the jobs. So generally now I will talk about ARSDC, Amar Raja Skill Development Center. This visible, there is, as I told you in the beginning, there is a gap between the requirements of the industry and the availability of the talent pool. Actually, industry కావాల్సిన skill set ki chala gap ఉందన్నమాట. Realizing this need of the hour, Amar Raja has started the Amar Raja Skill Development Center at Petametta, Chittoor district in the year 2014. The center runs under the aegis of Rajanna Trust. అంటే ఇక్కడ మాకు ఒక ట్రస్ట్ ఉంది. ఇది అంతా సపోర్టెడ్ బై Amar Raja group of companies under corporate social responsibility. So objectives of this center is to provide systematic, technical, non-technical and life skills to the village youth and to help them become fully employable. Then to minimize the talent gap in the society by providing training in accordance with the ever-changing business environment in the industrial and allied sectors. ఫస్ట్ టైం ఏంటంటే మా ఆబ్జెక్టివ్స్ రెండు అనమాట ఐఆర్ఎస్డిసిది. ఒకటి, ఎవరికైనా స్టూడెంట్కి ఓన్లీ టెక్నికల్ స్కిల్ సరిపోదు అనమాట. వాళ్ళకి టెక్నికల్, నాన్ టెక్నికల్ అండ్ లైఫ్ స్కిల్. నాన్ టెక్నికల్ అంటే
వాళ్ళకి ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ఎలా సూపర్వైజర్తో బిహేవ్ చేయాలి, ఎలా వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఎలా క్రియేటివిటీ ఉండాలి వర్క్లో, అలాంటి నాన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడాను. దెన్ లైఫ్ స్కిల్స్, ఏదైనా ఎమర్జెన్సీలో లైఫ్లో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫైనాన్షియల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి మీకు లైఫ్లో గ్రో అవ్వాలి, కెరీర్ గ్రోత్ ఉండాలి, ఎయిమ్ ఎలా ఉండాలి, మీ ఆబ్జెక్టివ్ ఎలా ఉండాలి, ఇలాంటి లైఫ్ స్కిల్స్ టు ది విలేజ్ యూత్. అంటే జనరల్గా వాళ్ళకి అంత యాస్పిరేషన్స్ ఉండవు అనమాట, ఎక్కువగా వాళ్ళకి నాలెడ్జ్ కూడా తక్కువ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుంది. సో అదంతా కలిపి సిస్టమాటిక్, టెక్నికల్, నాన్ టెక్నికల్ అండ్ లైఫ్ స్కిల్స్ to the village youth and to help them become fully employable, to minimize the talent gap in the society by providing training. And చెప్పే కదా టాలెంట్ గ్యాప్ చాలా ఉంది ఇండస్ట్రీకి, అది బై ప్రొవైడింగ్ ట్రైనింగ్ ఇచ్చేసి ఎవర్ చేంజింగ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇన్ ది ఇండస్ట్రియల్ అండ్ అలైడ్ సెక్టార్స్. ఈ 2 ఆబ్జెక్టివ్స్ తోటి మా అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. దెన్ మిషన్ ఆఫ్ ఏఆర్ఎస్డిసి స్కిల్లింగ్ రూరల్ ఇండియా టు మేక్ ఇన్ ఇండియా. మనకి రూరల్ ఇండియాలో ఉండే యూత్ ని ట్రైన్ అండ్ మేక్ ఇన్ ఇండియా, make them ready for improving the manufacturing sector. So entire course, my Amar Raja skill development course depending on focused on skill development, personality development and enhancing employability. Skill development, personality development and enhancing employability. Then course details is like this. My course government approved course under NAPS National Apprenticeship Promotion Scheme. Then welding operator cum multi-skill technician course. It is a title anamata. 2 certificates of the student ki. Duration of the course will be 24 months, 2 years anamata. Admission vachesi every 3 months ko batch start avutundi. Minimum age vachi 16 years and maximum age vachesi 25 years. Qualification 10th pass or inter pass fail or diploma pass, diploma failed only, pass we don't take. Diploma చాలా బ్యాక్లాగ్స్ ఉండి డిప్లొమాలో డీటెయిన్ అయిపోయి డ్రాప్ అయిపోయిన వాళ్ళని మనం తీసుకుంటాం. ఎందుకనేది పర్పస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్, బికాస్ ఆల్రెడీ పాస్డ్ అండ్ ప్రోగ్రెసింగ్ అవుతున్న స్టూడెంట్స్ కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, రైల్వే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, దే కెన్ మేక్ దేర్ ఓన్ లైఫ్. బట్ వేరాజ్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కి దేర్ మే నాట్ బి ఆపర్చునిటీస్. దట్ ఈస్ వై our chairman sir and our Amar Raja group company under CSR, corporate social responsibility, we want to help the people who are not having the any opportunity in life. ఏ ఆపర్చునిటీ లేక బాగా నిరాశపడుతూ లేకపోతే విలేజెస్ లో ఖాళీగా ఉంటూ అన్ప్రొడక్టివ్ గా తయారై బదులు ఈ వాళ్ళకి మనం ఏమైనా ఆపర్చునిటీ ఇస్తే దెర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ ఈజ్ టోటల్ లైఫ్. ఏదో డ్రాప్ అయిపోయాడు అంటే అర్థం అతనికి ఏమి ఇది కాదు, ఎండ్ కాదు లైఫ్ కి. సో అతనికి అకాడమిక్ గా బాగా ఉండకపోవచ్చు, ఇంట్రెస్ట్ ఏదైనా ఎస్ఏ బై హార్ట్ చేసి రాయటం అలా ఉండకపోవచ్చు, కానీ ఈ మే బి హ్యావింగ్ స్కిల్, ఇంట్రెస్ట్ ఇన్ ది స్కిల్. సో దట్ ఈస్ వై వీ ట్రై టు ఫోకస్ ఆన్ ది డ్రాప్డ్ అవుట్ స్టూడెంట్స్ మేజర్లీ, సో దట్ వీఆర్ గివింగ్ దమ్ సమ్ ఆపర్చునిటీ ఇన్ లైఫ్ టు కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్. That was the objective, one of the objectives. So we always try to take the people who doesn't have further scope for improvement. So if they are having suppose diploma completed, so they are having lot of opportunities, lot of information, they can go for again BTech, all the things. Whereas ఏదో ఒక రీజన్ తో డిప్లొమా ఫెయిల్ అయిపోయి ఖాళీగా ఇంట్లో ఉంటున్నాడు, ఊళ్ళో ఉంటున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు. సో కొద్ది రోజులు నిరాశ వచ్చేస్తుంది, నిస్పృహ అట్లా వస్తుంది అనమాట. ఆ స్టూడెంట్ మనం మంచి స్కిల్ ఇస్తే ఈ మే బి వెరీ గుడ్ అట్ స్కిల్. మా దగ్గర కంపెనీలో కూడా చాలా మంది వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు, కానీ దే మే బి వెరీ గుడ్. ఒక మిషన్ ట్రబుల్ వస్తే దాన్ని కంప్లీట్ గా డిస్అసెంబుల్ చేసి మిషన్ రిపేర్ చేసి అసెంబుల్ చేసే స్కిల్ ఉంటుంది. ఈ మే నాట్ బి హ్యావింగ్ అకాడమికలీ బ్రిలియంట్, అకాడమికల్ గా అతనికి ఇంక్లినేషన్ ఉండకపోవచ్చు అనమాట. సో వీ ట్రై టు డెవలప్ దోస్ టైప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డ్రాప్డ్ అవుట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎయిదర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఆపర్చునిటీ లేకపోవడం, ఎవరు వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు లేకపోవడం, లేకపోతే ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేకపోవడం. Then the course structure. So training వచ్చేసి ఈ 2 years total అని చెప్పాం కదా. దాంట్లో ఫస్ట్ 3 months వచ్చేసి ARSDC అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నియర్ చిత్తూరుకి దగ్గరలో ఉంటుంది, తిరుపతి చిత్తూరు మధ్యలో ఉంటుంది, పేటమెట్ట అంటాము. సో ఇక్కడ ఫస్ట్ 3 months కంప్లీట్ హాస్టల్లో ఉండాలి, హాస్టల్ కూడా ఇస్తారు. వాళ్ళు SSC పాస్ ఫెయిల్
ఇంటర్ పాస్ ఫెయిల్ ఆర్ డిప్లొమా ఫెయిల్, డిప్లొమా పాస్ వాళ్ళని తీసుకో, వాళ్ళకి 7,500 ఇచ్చేసి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దెన్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఎట్ ఏఆర్ గ్రూప్ కంపెనీస్. ఫస్ట్ 9 months వచ్చేసి ఎస్ఎస్సి పాస్ ఫెయిల్ వాళ్ళకి 9,733 ఇస్తాము. ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ అయితే 9,933 ఇస్తాం. ఇక్కడ పాస్ ఫెయిల్ సేమ్ అమౌంట్ పెట్టారు, కానీ అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళకి కోర్స్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ సపరేట్ టెస్ట్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి స్టైఫండ్ వైజ్ వీ హావ్ మేడ్ దెమ్ వెరీ కామన్. సో సబ్సిడైజ్డ్ ఫుడ్, బస్ ఫెసిలిటీ అండ్ అకామిడేషన్ వాళ్ళకి అప్పుడు ఫస్ట్ 3 months మాత్రం కంపల్సరీ హాస్టల్, 4th month నుంచి వాళ్ళకి కంపెనీకి దగ్గరలో రూమ్ తీసుకొని, లేదు వాళ్ళ సొంత ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతూ వస్తూ ఉంటే కంపెనీ బస్సెస్ ఉంటాయి, దాంట్లో సబ్సిడైజ్డ్ 200-300 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ మంత్. తర్వాత కంపెనీ లోపల లంచ్ చేయొచ్చు, 4 రూపీస్ బ్రేక్ఫాస్ట్, 6 రూపీస్ లంచ్ ఉంటుంది. అది దాంట్లో ఈ పర్పస్ ఏంటంటే ఇక్కడ స్టైఫండ్ ఏదైతే ఇంక్రీజ్ చేసామో 9,733 స్టైఫండ్ అంటే మేము కంపెనీ స్టూడెంట్కి పే చేస్తాం అనమాట, అండర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ 9,733లో ఈ 2,500 బయట ఖర్చు పెట్టుకున్నా మిగిలిన 7,500 మళ్ళీ పేరెంట్స్కి వెళ్ళాలి. ఎందుకంటే పేరెంట్స్ చాలా మంది పూర్ ఉంటారు. ఈ స్టూడెంట్ ఎర్న్ చేసి ఏదో జాబ్కి వెళ్ళి డబ్బు తెచ్చి ఇంట్లో ఇస్తే ఇల్లు గడిచే పరిస్థితి ఉండే హౌసెస్ చాలా ఉంటాయి విలేజెస్ లో. సో వాళ్ళకి పేరెంట్స్ కూడా ఒక 7,500 ఎవ్రీ మంత్ వస్తూ ఉంటే దే విల్ అలౌ ది స్టూడెంట్స్ టు లెర్న్ ది స్కిల్, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవచ్చు అనమాట. ఈ పర్పస్ లో మా కంపెనీ యొక్క సామాజిక బాధ్యత కింద ఈ కోర్స్ ఇవ్వటం జరుగుతుంది. దిస్ ఈజ్ ద స్టైఫండ్ వీ పే టు ది స్టూడెంట్స్. సో దిస్ మీరు కూడా ఎవరైనా ఇప్పుడు డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు అటెండ్ అవుతుంటే మీ బాధ్యత కింద మీ కజిన్స్ కానీ మీ ఇళ్ళ పక్కన కానీ ఎవరైనా డ్రాప్డ్ అవుట్ మీ క్లాస్మేట్స్లో కానీ 10th క్లాస్ తర్వాత ఫెయిల్ అయిపోయి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ తర్వాత ఫెయిల్ అయిపోయి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కానీ, లేదు పాస్ అయినా కానీ ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేక ఆర్థిక స్తోమత లేక విలేజెస్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. మీ బాధ్యత కింద, మీ సోషల్ సర్వీస్ కింద, మీ సోషల్ యాక్టివిటీ కింద ఇది మీకు కూడా ఒక మంచి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఎవరికైనా ఒకరికి హెల్ప్ చేస్తే మనకి ఇంకొక రూపంలో హెల్ప్ దొరుకుతుంది అనమాట. హెల్ప్ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. సో డ్రాప్ అయిపోయి విలేజ్లో ఖాళీగా ఉన్నాడు, ఇక్కడ ఎందుకు ఉంటావురా, ఇలా ఖాళీగా ఉంటే ఎన్ని రోజులు ఉంటావు, ఇప్పుడు అగ్రికల్చర్ కూడా మనకి వర్షం పడవచ్చు, తుఫాన్ రావచ్చు, ఇలా ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గో, ఏదైనా లైఫ్లో సెటిల్ అవ్వాలి, అట్లా జీవితంలో ఉద్యోగం చేయాలి ఒక మంచి కంపెనీలో అనుకుంటే దీనికి ఇల్లు ఇక్కడ అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చిత్తూరు దగ్గరలో ఉంది. ఇక్కడ ఒక కోర్స్ ఉంది, అక్కడ కోర్సులో స్కిల్ ఇస్తాము, 2 years తర్వాత గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తారు, ప్లస్ స్టైఫండ్ ఇస్తాము అని చెప్పాలన్నమాట. అని చెప్తే మీరు వాళ్ళకి ఈ స్కిల్ని ఉపయోగించుకోవడానికి బాలకృష్ణ గారికి థ్యాంక్స్. మీకు ఇదంతా ఎఫర్ట్ తీసుకొని ఆయన చాలా ఎఫర్ట్ పెట్టి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. పార్టిసిపెంట్స్ అందరూ కూడాను ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి డిఫరెంట్ స్కిల్స్, మీరు డిప్లొమా అయిపోయిన తర్వాత కూడా కొంతమంది పాస్ అయి ఉంటే వాళ్ళకి డిఫరెంట్ స్కిల్స్ మీరు ఎప్పుడైనా మాకు కెరీర్ గైడెన్స్గా ఫోన్ చేయొచ్చు. మా లాస్ట్లో ఫోన్ నెంబర్స్ ఇస్తాం. ఫోన్లో మీరు డిప్లొమా మెకానికల్ వాళ్ళకి, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, డిప్లొమా ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలా మీరు అప్రెంటిస్షిప్ అప్లై చేసుకోవచ్చు, బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఏంటి, ఈ గైడెన్స్ కూడా మీరు ఎవరైనా ఎప్పుడైనా మాకు ఇండివిజువల్గా ఫోన్ చేసినా వీ విల్ గివ్ యూ, మా ఫోన్ నెంబర్స్ ఇస్తాము మీకు. దీనికి నెక్స్ట్ ఫోన్కి ఇది మాత్రం ఈ కోర్స్ అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోర్స్ మాత్రం మీరు మీ విలేజెస్లో మీ కజిన్స్, మీ సిస్టర్స్, బ్రదర్స్, లేదు పక్కేళ్ళల్లో, లేదు ఎక్కడైనా తెలిసిన వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు, చదువుకోలేకపోతున్నారు, వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు అనుకున్న వాళ్ళకి మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు, మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది ట్రైనింగ్ మెథడాలజీ. ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే 70% ప్రాక్టికల్స్ ఉంటాయి, 30% థియరీ ఉంటుంది అనమాట. ఈ ఎంటైర్ కరికులం డెవలప్డ్ బై అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అది ఇండస్ట్రీలో నుంచి ఇన్పుట్స్ తీసుకొని, చెప్పాం కదా ఇంతాక, ఈ స్కిల్ డెవలప్మెంట్లో 4 పార్ట్నర్స్ ఉంటారు, 4 స్టేక్ హోల్డర్స్. ఫైనల్ స్టేక్ హోల్డర్ ఎవరు? యూజర్. అంటే మీ స్కిల్ నేర్చుకున్న వాళ్ళని యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరు? ఇండస్ట్రీ. కాబట్టి వాళ్ళకి ఏం కావాలి, ఏమి స్కిల్ ఉంటే వాళ్ళకి ఉపయోగపడతారు స్టూడెంట్స్, ట్రైనీస్ అని వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని, ఎలక్ట్రానిక్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ యొక్క అఫిలియేషన్ తీసుకొని, వాళ్ళ రికగ్నిషన్ తీసుకొని మేము ఈ కోర్సు రన్ చేస్తున్నాం అనమాట. సో మా దగ్గర ఉండే ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, ఫిట్టింగ్ షాప్, లైబ్రరీ, ఎలక్ట్రికల్ ల్యాబ్, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, డ్రాయింగ్ హాల్, ఇలా ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క పర్సన్ హ్యాండ్స్ ఆన్తో చేసేటట్టుగానే
వీ ప్రొవైడ్ ది ట్రైనింగ్. ఏదో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ స్కిల్లో. అన్లెస్ యూ డూ విత్ ఓన్ హ్యాండ్స్ ఆన్, మీ ఒక్కళ్ళు చేయకపోతే ఆ స్కిల్ రాదనమాట. సో అందుకని మా దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇండివిజువల్గా చేసేటట్టుగా ఉంటాయి. అన్లెస్ కంబైన్డ్ టీమ్ ప్రాజెక్ట్ తప్పితే, టీమ్ ఎక్సర్సైజ్ ఏదైనా ఉంటే అప్పుడు మాత్రమే 2-3 కలిపి టీమ్ ఎక్సర్సైజ్ చేస్తారనమాట. సో ఇంకా ల్యాబ్లు ఉన్నాయి. మేము మెషిన్ షాప్ అని, ఎలక్ట్రికల్ ల్యాబ్ అని, ఇంకా అడ్వాన్స్ ల్యాబ్స్ కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ న్యూమాటిక్ ల్యాబ్, అడ్వాన్స్ న్యూమాటిక్ ల్యాబ్, వేర్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఆపరేటర్స్ని, వర్క్ చేస్తున్న సూపర్వైజర్స్ని, వాళ్ళని కూడా మేము వీ ట్రైన్ దెమ్ ఇన్ అవర్ అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. థ్యాంక్స్ టు అవర్ మేనేజ్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ఎక్విప్మెంట్. ఇది ఫెస్టో అని చెప్పేసి ఇది వరల్డ్లో ఫేమస్ డిడాక్టిక్ కంపెనీ అనమాట. సో ఇక్కడ చూస్తే న్యూమాటిక్స్ది. సో ఇది ఆల్మోస్ట్ 1.5 crore వీ ఇన్వెస్టెడ్ అండ్ పర్చేజ్డ్ దట్ ఎక్విప్మెంట్ అనమాట. మీకు చాలా హైలీ అడ్వాన్స్డ్ స్కిల్ మీద ట్రైనింగ్ వస్తుంది. సో దెన్ దీస్ ఆర్ ది అవర్ హాస్టల్స్. సో ఫస్ట్ 3 months హాస్టల్స్లో ఉండాలి. ఇది నేను చెప్పినట్టుగా ఇది మీకు నియర్ చిత్తూరు ఉంటుంది. నియర్ చిత్తూరు పేటమెట్ట అనే విలేజ్ ఉంటుంది అనమాట. చిత్తూరు నుంచి 30 minutes, తిరుపతి నుంచి అయితే 45 minutes ఇన్ బిట్వీన్ ఉంటుంది. విలేజ్ నేమ్ వచ్చేసి పేటమెట్ట, నియర్ చిత్తూరు. అక్కడ మా సెంటర్ ఉంటుంది. ఫస్ట్ 3 months యూ హ్యావ్ టు స్టే ఇన్ ది హాస్టల్ ఓన్లీ ఫర్ ఎవ్రీబడి కంపల్సరీ. దిస్ ఈస్ ద గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ అండ్ దిస్ ఈస్ ద బాయ్స్ హాస్టల్ బిల్డింగ్. సో దిస్ ఈస్ వేర్ డైనింగ్ హాల్, లెఫ్ట్గా ఉండేది డైనింగ్ హాల్ అనమాట. సో దెన్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చి లైఫ్లో కూడా మేము ఫస్ట్లో చెప్పినట్టుగా మా ఆబ్జెక్టివ్ మీకు ఓన్లీ స్కిల్ నేర్పడం కాదు, లైఫ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్. లైఫ్ స్కిల్లో కానీ లైఫ్లో బాగా అవ్వాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి డిసిప్లైన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ కూడా ఉండాలి. ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యి వాళ్ళు ఏమి యాక్సిడెంట్లు ఏం జరగకుండా హౌ సేఫ్టీ ప్రాక్టీసెస్ ఇవన్నీ మేము ఈ ఇన్స్టిట్యూషన్లోనే ఫస్ట్ 3 monthsలోనే మేము మీకు కవర్ చేస్తాం అన్నమాట. ఈ క్యాంపస్లో ఎక్కడ నడిచినా, ఎప్పుడు నడిచినా ఎవరైనా లైన్లో నడుస్తూ ఉంటారు. ఈ డిసిప్లైన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఎవ్రీ మార్నింగ్ సమ్ కాలస్థెనిక్స్ ఉంటాయి క్లాసెస్ బిగినింగ్కి ముందు. అలానే ఆర్ట్స్, స్పోర్ట్స్, గేమ్స్ అన్నీ ఉంటాయి. తర్వాత సూర్య నమస్కారాలు, ఆల్ దీస్ థింగ్స్. బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అది ఒక పర్సన్గా మీరు డెవలప్ అవ్వాలి, ఒక ట్రైనీ అనేది మా చైర్మన్ సార్ కాన్సెప్ట్. మేమందరము వీ వర్క్ ఫర్ దాట్. ఏదో వచ్చాము, స్కిల్ నేర్పించాము, లేకపోతే క్లాస్ చెప్పాము అట్లా కాకుండా ఒక స్టూడెంట్ వస్తే, ఒక ట్రైనీ వస్తే ఈ హ్యాస్ టు గెట్ డెవలప్మెంట్ ఇన్ ఓవరాల్ డెవలప్మెంట్ అనమాట. సో స్టూడెంట్స్ అండర్ గోయింగ్ ఓజేటీ ఇన్ ఏఆర్ గ్రూప్ కంపెనీస్. అంటే ఫస్ట్ 3 months తర్వాత చెప్పాం కదా, మా ఒక్క ఇన్స్టిట్యూషన్ మాత్రము మెజారిటీ ఇన్స్టిట్యూషన్స్కి అంటే చాలా ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఐటీఐస్ కానీ వాళ్ళకి ఈ అవకాశం ఉండదు. ఎందుకంటే మాది ఇండస్ట్రీ ఓరియంటెడ్, అంటే ఇండస్ట్రీ తోటి మా కనెక్షన్ ఉంది. మా సెంటర్ నడిపేది అమర్ రాజా గ్రూప్ కంపెనీస్ మేనేజ్మెంట్ కాబట్టి మేము మా స్టూడెంట్స్కి ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇవ్వాలి. మామూలు ఐటీఐస్లో కానీ మీ డిప్లొమా కాలేజీలో కానీ మీకు ట్రైనింగ్ ఓన్లీ కాలేజీలో దొరుకుతుంది. ఇక్కడ అట్లా కాకుండా ట్రైనింగ్ పీరియడ్లోనే మీరు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటారనమాట. అంటే కంపెనీ లోపల కూడా పనిచేస్తూ నేర్చుకుంటారనమాట. అప్పుడు కూడా 5+1 5 days కంపెనీలో ఉంటారు. 1 day క్లాస్కి పిలుస్తామన్నమాట. ఆ 1 day క్లాస్ పెట్టినప్పుడు అప్పుడు థియరీ మళ్ళీ నేర్పిస్తూ ఉంటారు అనమాట. ఈ బ్లెండెడ్ మోడల్ అంటే ఓజేటీ ఆన్ జాబ్ ట్రైనింగ్, థియరీ క్లాస్, నాలెడ్జ్ వస్తుంది, స్కిల్ వస్తుంది. సో ఈ పార్ట్ రావడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎగ్జాగరేషన్, అంటే ఏదో నేను చాలా యాడ్ చేసి చెప్పడమో పబ్లిసిటీ చెప్పడమో కాదు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ and also possible in our Amar Raja Skill Development Center because we are connected to the industry. So till now 13 batches అయిపోతా ఉన్నాయి. 13th batch ఇప్పుడు ఓజేటీకి వెళ్తా ఉన్నారు. అరౌండ్ 1000 members పైన మాకు ట్రైన్ అయినారు అనమాట. సో బాయ్స్, గర్ల్స్ టోటల్ ప్లేస్మెంట్ అయిన వాళ్ళు కూడా అందరికీ మీకు అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏంటి అని. సో మేము గ్యారంటీ చెప్పాము ఇప్పుడు, ఎందుకంటే డిసిప్లైన్ మాకు చాలా ఇంపార్టెంట్. 2 years డిసిప్లైన్ ఉండి స్టూడెంట్ కానీ బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటే, ఏం ఇబ్బంది పెట్టకుండా స్టూడెంట్ నేర్చుకోవడం అవన్నీ జరిగితే అప్పుడు గ్యారంటీగా మాకు ఆపరేటర్గా అతన్ని వర్క్మెన్ గ్రేడ్ 5 or 4 అక్కడ దానికి గ్రేడ్లో మీకు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అమర్ రాజా గ్రూప్లో దొరుకుతుంది అనమాట.
సో అది అమర్ రాజా గ్రూప్ లో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ గవర్నమెంట్ టైప్ ఎంప్లాయ్మెంట్ లాగా. అంటే ఇంక నెక్స్ట్ 30 years 40 years మీ కెరీర్ గ్రోత్ గురించి ఎంగేజ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంగేజ్మెంట్ ఇనిషియేటివ్స్ కానీ అలా ఒక స్మూత్ లైఫ్, ఒక సిస్టమేటిక్ లైఫ్ మీకు ఏర్పడినట్టు అనమాట. కాకపోతే ఇప్పుడే మేము గ్యారంటీ అని రాసిస్తే స్టూడెంట్స్ మే నాట్ బి వెరీ పర్ఫెక్ట్ అండ్ ఆల్సో దట్ ఈస్ వై వీ సే దట్ సబ్జెక్ట్ అవైలబిలిటీ. బట్ టిల్ నౌ ఇప్పుడు వరకు అయిన స్టూడెంట్స్ అందరినీ కూడాను వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే మా దగ్గర మేము ప్లేస్మెంట్ ఇస్తాం. లేదు ఏదైనా బెంగళూరు వెళ్ళి చెన్నై హైదరాబాద్ లేకపోతే వేరే వాళ్ళ ఊరి దగ్గర ఏదైనా కంపెనీకి వెళ్ళాలన్నా కానీ దే కెన్ గో. అండ్ ఇది ఎక్స్పీరియన్స్ కింద కూడా పనికి వస్తుంది అనమాట, ఎందుకంటే ఓజెటీలో ఉంటారు కాబట్టి. అదే మామూలు ఐటీఐ చదివితే మామూలు డిప్లొమా చదివితే అది కాలేజ్ కిందకి వస్తుంది. ఇక్కడ ఈ 2 years కోర్సులో మీకు ఓజెటీ ఆన్ జాబ్ ట్రైనింగ్ లో ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ ఇండస్ట్రీ లోపల బెస్ట్ ప్రాక్టీసెస్ లైక్ 5S కానీ కైజన్ అని లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ క్వాలిటీ సర్కిల్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఎనీ ఇండస్ట్రీ అవుట్ సైడ్ ఇండస్ట్రీస్ ఆల్సో దే ట్రీట్ దిస్ గై వర్క్డ్ ఇన్ ఇండస్ట్రీ అండ్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఓజేటీ ఆన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్తారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి కాన్వకేషన్ చేస్తారు. కోర్స్ అయిపోయిన తర్వాత డిగ్రీ వాళ్ళతో ఈక్వలెంట్గా ఎందుకు కాకూడదు, స్కిల్ డెవలప్మెంట్ అంటే తక్కువేం కాదు అని చెప్పి మా చైర్మన్ సార్ వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి కాన్వకేషన్ లాగా ఎవ్రీ ఇయర్, అది బ్యాచ్ అయిపోయినాక ఎవ్రీ 2 years ఒకసారి ఒక కాన్వకేషన్ అని పెట్టి వాళ్ళకి డిగ్రీ ప్రజెంట్ చేయడం, ఒక చీఫ్ గెస్ట్ని పిలవటం, అది ఒక మెమరబుల్ ఈవెంట్గా బాగా గుర్తుండిపోయే ఈవెంట్గా చేస్తారనమాట లైఫ్లో. సో నేను ఇంత చెప్పినట్టుగా మా స్టూడెంట్స్ ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడే ఓజెటీలో ఉన్నప్పుడే ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉన్నప్పుడే వాళ్ళు దే పార్టిసిపేట్ ఇన్ క్వాలిటీ సర్కిల్స్ అంటారు. ఆ క్వాలిటీ సర్కిల్స్లో పార్టిసిపేట్ చేస్తూ అలాంగ్ ఇండస్ట్రీ వాళ్ళతో కలిపి వేరే వేరే కాంపిటీషన్స్ నేషనల్ లెవెల్లో, ఈ మధ్య ఒక టీం ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా వెళ్తూ ఉన్నారనమాట. అలా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ దే విల్ ట్రై టు పార్టిసిపేట్ అండ్ గెట్ ది ప్రైజెస్. అండ్ అప్పుడు వాళ్ళ ప్రైజ్ వచ్చినప్పుడు కానీ ఆ కాంపిటీషన్కి వెళ్ళడానికి కానీ ఎవ్రీ ఎక్స్పెండిచర్ విల్ బి బారన్ బై ది కంపెనీ. సో ఎవ్రీ టోటల్ ఎక్స్పెండిచర్, ఇంకా అబ్రాడ్కి కానీ వెళ్తే ఫారిన్ వెళ్ళినప్పుడు ఇంకా ఎక్స్పెండిచర్ పెట్టుకోవడమే కాకుండా ఇంకో $50 per day అలా వాళ్ళ ఎంగేజ్మెంట్ ఖర్చులు ఇస్తారనమాట. సో అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట కంపెనీలో. దట్ ఈస్ వై కెరీర్ గ్రోత్ కూడా ఇంపార్టెంట్. మనం ఏ కంపెనీలో చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ఈ 2 years ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళకి అది ఒక బూన్ లాంటిది, అంటే ఒక వరం లాంటిది అనమాట. అలా ట్రైనింగ్ చేసుకుంటూ ఓజేటీ ఆన్ జాబ్ ట్రైనింగ్ లో కంపెనీలో నేర్చుకుంటూ అలా పార్టిసిపేషన్స్ కూడా కంపెనీ పంపించి టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్వాలిటీ సర్కిల్స్ లో అలాంగ్ విత్ ఎంప్లాయీస్ మా రెగ్యులర్ ఎంప్లాయీస్ తో కలిపి ఒక ట్రైనీ వాటిల్లో పార్టిసిపేట్ చేయడం, కాంపిటీషన్స్కి వెళ్ళటం అనేది చాలా చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో దీస్ ఆర్ ది కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు ఎవరైనా ఫోటో తీసుకోవచ్చు. ఫోటో తీసుకొని మీకు ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకొక నెంబర్ కూడా ఇస్తాము. శ్రీనివాసులు సార్ అని ఉంటారు, కొత్తగా జాయిన్ అయ్యారు, ఆ నెంబర్ కూడా యాడ్ చేస్తాము. సో మీరు నాకైనా ఇక్కడ త్రివేణి అని, తర్వాత బాలకృష్ణ గారికైనా బాలకృష్ణ గారి నెంబర్ కూడా ఉంది. ఫోన్ చేస్తే మీకు ఎప్పుడైనా మీకు ఏ డౌట్స్ ఉన్నా మాకు ఫోన్ చేసి క్లారిఫై చేసుకోండి. మీరు వేరే వేరే అజంప్షన్స్ అంటాము, లేకపోతే వేరే వేరే మీడియేటర్స్ అంటారు, వాళ్ళ దగ్గర ఏం అవసరం లేదు. మీరు మమ్మల్ని డైరెక్ట్గా ఫోన్ చేసి మాకు అడగచ్చు. మీరు ఈ ఫోన్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి you can take. This is thank you for this participation. One more time I will put one slide how much stipend we give, and so that you can course structure and stipend details. సో ఇది మీరు ఫోటో తీసుకొని కావాలంటే మేము బాలకృష్ణ గారికి కూడా షేర్ చేసాం, ఎవరికైనా షేర్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హావ్ గాట్ అవర్ వీడియో, మా ఇన్స్టిట్యూషన్ వీడియో కూడా ఉంటుంది. అది వీడియో మేబీ మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం రావచ్చు. సో ఆ వీడియో మేము వీ విల్ షేర్ విత్ బాలకృష్ణ గారు, అండ్ వన్స్ వీ నో యువర్ నెంబర్స్ వీ కెన్ షేర్ విత్ యూ ఆల్సో, సో దట్ యూ కెన్ షేర్ విత్ రిక్వైర్డ్ పీపుల్. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఈ స్టైఫండ్ అంతా మేము పే చేస్తాం. మేము కంపెనీ వాళ్ళు స్టూడెంట్కి పే చేస్తారు డ్యూరింగ్ ట్రైనింగ్. ఫస్ట్ మంత్ నుంచే స్టూడెంట్ విల్ గెట్ ది స్టైఫండ్. అండ్ 2 years తర్వాత ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది. అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసినట్టుగా ఒక అమర్ రాజా గ్రూప్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి ఇంకొక సర్టిఫికేట్ వస్తుంది. సో వెల్డింగ్ ఆపరేటర్ కమ్ మల్టీ స్కిల్ టెక్నీషియన్ అనే కోర్స్ అనమాట. దిస్ ఈజ్ వాట్ ది అబౌట్ దిస్ ప్రోగ్రామ్. అండ్ anybody want, you can take photo of this
any doubts now, you can ask or you can send through chat. And this is the stipend payment details, and this is the course details. ఇక్కడ డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం ఉండదు, డిప్లొమా డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, డిగ్రీ చెప్పాను కదా, ఫస్ట్ లోనే చెప్పాను. డ్రాప్ అవుట్ పర్పస్ ఏంటంటే కంప్లీట్ చేసి అకాడమికల్ గా కొంచెం ఇంప్రూవ్ అయిన వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. దే కెన్ ఆల్రెడీ దే నో అండ్ దే కెన్ గ్రో ఫర్దర్. వేరాస్ ఏమి డ్రాప్ అవుట్ అయిపోయి ఊళ్ళో ఉండి నిరాశగా నిస్పృహగా వాళ్ళకి ఏమి ఇది లేకుండా ఉండే వాళ్ళ కోసం మేము ఎక్కువగా వర్క్ చేస్తాం అన్నమాట. కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీరు కూడా ట్రైనింగ్ ఆఫీసర్ కూడా ఇచ్చారు ఒక కాంటాక్ట్ నెంబర్, మీరు చూడండి, చూసి ఈయన సార్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇందాక నేను ఇచ్చిన 2 నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత మీ నెంబర్స్ ఒకవేళ ఇక్కడ చాట్ లో పెడితే మేము కూడా మీకు వీడియోస్ అవి పంపిస్తాము. అదర్వైజ్ బాలకృష్ణ గారు కూడా మీకు వీడియోస్ అవన్నీ షేర్ చేస్తారు. So anybody wants to ask any doubts, any possibility is there technically for chat, or you can unmute yourself and ask the questions. Hello. Once again, thanks for all for participants and Balakrishna Garu and all our IT team. Salim raised hand. Hello. Hello. Good afternoon, sir. Hello. Good afternoon, sir. Good afternoon అండి, చెప్పండి. ఈ ట్రైనింగ్ బాగుంది సార్ మీది. ఓకే, థ్యాంక్ యూ. అమర్ రాజా, థ్యాంక్ యూ. ఇది ట్రైనింగ్ ఎన్ని మంత్స్ ఉండదు సార్? ట్రైనింగ్ టోటల్ 2 years, 24 months. దాంట్లో ఫస్ట్ 3 months మాత్రం క్లాస్ రూమ్ అంటే సెంటర్లో ఉండాలి, హాస్టల్లో. తర్వాత నుంచి 21 months ఓజేటీ అంటారు, ఆన్ జాబ్ ట్రైనింగ్. ఆన్ జాబ్ ట్రైనింగ్ లో కంపెనీలో ఉంటూ ఎవ్రీ వీక్ 1 day క్లాస్ పిలుస్తాము. అట్లా టోటల్ గా 2 years కోర్స్. ఇప్పుడు నేను ఇంకొక స్లైడ్ పెడతాను మీకు. సో ఇది ఫోటో తీసుకున్నారా? ఈ డీటెయిల్స్ నోట్ చేసుకున్నారా? స్టైఫండ్ ఎంత పే చేస్తాం అనేది తీసుకున్నా సార్. సో తీసుకున్నాను ఫోటో. ఓకే, సార్ నాది డిప్లొమా బ్యాక్లాగ్ ఉంది సార్, పర్వాలేదా? బ్యాక్లాగ్ ఉంటే మాకేం ప్రాబ్లం లేదు. డిప్లొమా కంప్లీట్ అయి ఉంటే తీసుకోము, ఎందుకంటే మీకు కూడా ఉపయోగం ఉండదు. సో మీరు వేరే జాబ్కి వెళ్ళచ్చు. ఇది ఆపరేటర్ జాబ్ వస్తుంది కోర్స్ అయిపోయిన తర్వాత కూడా. సో ఇది కోర్స్ డీటెయిల్స్. ఇది కూడా మీకు కావాలంటే ఫోటో తీసుకోండి ఎవరైనా. కోర్స్ డీటెయిల్స్ ఇలా 24 months ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్. 24 months లో ఫస్ట్ 3 months మాత్రం పేటమెట్లో హాస్టల్లో ఉంటారు. తర్వాత నుంచి మీ దగ్గరలో రూమ్ తీసుకుంటారు, ఏదో కంపెనీకి పోస్ట్ చేస్తారు. అమర్ రాజా కంపెనీ ఏదో దాంట్లో మీకు ప్లేస్మెంట్ లాగా ఇస్తారనమాట, ట్రైనింగ్ లాగా, ఇంటర్న్షిప్, ఓజేటీ, ఆన్ జాబ్ ట్రైనింగ్ అని మేమే ఒక కంపెనీకి అలాట్ చేస్తాము. ఆ కంపెనీకి వెళ్ళాలి మీరు. దానికి దగ్గరలో రూమ్ తీసుకోవటము, లేదు సొంత ఊరు అయితే సొంత ఊరు దగ్గర నుంచి అమర్ రాజా బస్సులు ఉంటాయి, ఆల్మోస్ట్ కాళహస్తి వరకు వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. సో ఇది కోర్స్ డీటెయిల్స్ అనమాట. సో డిప్లొమా డ్రాప్ అయిపోయి కంప్లీట్ కాదు నాకు, లేకపోతే చాలా సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. చాలా మంది ఈ మధ్య జాయిన్ అవుతూ ఉన్నారు మాకు. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే, స్కిల్ అంటే ఏంటంటే మామూలుగా దోస్ ఇఫ్ సంబడి ఈస్ గివింగ్ ఫిష్ టు యూ, యూ విల్ యూట్ యాజ్ లాంగ్ యాజ్ సమ్వన్ ఈస్ గివింగ్. అంటే ఎవరైనా మనకి చేపలు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇచ్చిన 2 రోజులు తినగలం. ఇప్పుడు సబ్సిడీ ఇస్తారు గవర్నమెంట్, లేదా ఇంకొక స్కాలర్షిప్స్ ఇస్తారు, అవన్నీ. అట్లా కాకుండా ఇఫ్ యు నో హౌ టు క్యాచ్ ది ఫిష్, అంటే మీరు చేపని ఎలా పట్టుకోవాలో తెలుసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేప పట్టుకొని తినచ్చు. అది స్కిల్ అనేది అనమాట. అంటే somebody giving fish, we can eat as long as someone is giving fish. Whereas if you learn how to catch the fish ని ఎలా పట్టుకోవాలో మనంగా నేర్చుకుంటే we can eat whenever we want fish. అంటే మన దగ్గర ఆ స్కిల్ ఉంటుంది, మనకి లైఫ్ స్మూత్ గా ఉంటుంది, మనకి కెరీర్ లో కానీ ఫైనాన్షియల్ గా కానీ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో somebody has raised doubts, hands. Anybody ask any this thing? This is the course. Hello sir, batteries lift చేయాలా సార్
బ్యాటరీస్ కట్టాలి అలాంటి వర్క్ సార్? లేదు బాబు, వర్క్ అనేది బ్యాటరీ లిఫ్ట్ చేసే వాళ్ళు కూడా లాస్ట్ 35 years నుంచి వర్క్ చేస్తున్నారు. తెలియని వాళ్ళు, వర్క్ చేయడం ఇష్టం లేని వాళ్ళు రకరకాల ఇది చెప్తారు. కానీ అంత అటామేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఏమైనా మధ్యలో మేనేజర్ అయినా జిఎం అయినా కానీ లిఫ్ట్ చేస్తాం. అవసరాన్ని బట్టి ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనకి, నేను మెకానికల్ ఇంజనీర్ అయిన తర్వాత కంపెనీలో జీఈటీగా చేరాను. ఇప్పుడు నాకు 30 years ఎక్స్పీరియన్స్, నేను డీన్ అయ్యాను. ఒక కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అంటే మేము మెయింటెనెన్స్లో గబాన్ ప్రాబ్లం వచ్చిందంటే ఫుల్లీ మేమే మోసుకెళ్ళాలి. ఆపరేటర్ వచ్చిన దాకా ఉండాలి అంటే మిషన్ ఆగిపోయిందంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుద్ది. సో పేపర్ మిల్లో ఉంటే అలా అది పని చేయాలి, ఆ పని చేయాలన్నా ఈ పని చేయాలన్నా అనేది అంత రిజర్వేషన్ ఉంటే, ఆ రిజర్వేషన్ అంటే అంత నేను ఆ పని చేయను ఈ పని చేయను అనుకోకూడదు. బ్యాటరీ మొయ్యాల్సి వస్తే మొయ్యాల్సి రావచ్చు. లేదు, ఆటోమేషన్ జరుగుతూ ఉంది చాలా వరకు, అందరినీ బ్యాటరీ మోపించాం కదా. సో అవసరాన్ని బట్టి పని మారుతుంది, బిజినెస్ని బట్టి. ఇప్పుడు కరోనా వచ్చింది, అసలు ఇండస్ట్రీలు మూసేస్తున్నారు, చాలా చోట్ల జాబ్ లేదు. అప్పుడు టీచర్లు వెళ్ళి వేరే పని చేస్తున్నారు. టీచర్గా ఉన్నది డిఫరెంట్ యాక్టివిటీ చేస్తున్నారు. సో వర్క్ అనేది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ఆ వర్క్ ఈ వర్క్ అలా పెట్టుకోకూడదు, అది ఫస్ట్ పాయింట్. సో కానీ మేము కూడా అందరితోటి బ్యాటరీలో మోపిస్తే కూర్చోరు కదా ఏ కంపెనీ అయినా. ఏదో డిపార్ట్మెంట్లో కొన్ని చోట్ల అవసరం బట్టి ఏదైనా ఆటోమేషన్ బట్టి ఉండొచ్చు, నేను లేదని చెప్పను. కానీ అలాంటి ఐడియా ఉన్న వాళ్ళు అసలు ఇండస్ట్రీలోకి రాకూడదు అనమాట. సో పని అన్నాక ఏదైనా పని, అది జిఎంలు కూడా అవసరమైతే గబగబా అక్కడ షర్ట్ పైకి లాగి మిషన్ మెయింటెనెన్స్ చేస్తారనమాట. షర్ట్ ఇది దాన్ని ఏమంటారు, హ్యాండ్స్ ఉంటాయి కదా, ఫుల్ హ్యాండ్ షర్ట్ అయితే చెప్తున్నా, అలా కూర్చొని మిషన్ దగ్గర కూర్చొని మిషన్ కింద దూరి కూడా చేస్తారు జనరల్ మేనేజర్ అయినా కానీ. సో అది డజంట్ మీన్ అందుకని చెప్పి నేను కోర్సు జారను, నేను స్కిల్ నేర్చుకోను అంటే, ఇప్పుడు మాల్లో చేస్తారు, డెలివరీ బాయ్లు చేస్తారు. కరోనా వచ్చింది, డెలివరీ లేదు, జాబ్ లేదు. బట్ అట్లా కాకుండా మాకు పూర్తి కరోనా టైంలో కూడా శాలరీ ఇచ్చారు కంపెనీ. ఇలాంటి కంపెనీస్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు మనము బ్యాటరీ అందరినీ బ్యాటరీ మోపిస్తారా అనేది అది జనరల్ క్వశ్చన్ కాదు. పని చేయడం ఇష్టం లేని వాళ్ళు పుట్టించే రూమర్స్. కాకపోతే టెక్నికల్ గానే ఉంటుంది, ఫుల్లీ ఆటోమేషన్. బంగారుపల్లి దగ్గర ఒక కంపెనీ ఉంది. దాంట్లో ఎంత ఆటోమేషన్ అంటే నెక్స్ట్ 5 years వరకు మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో అలాంటి టెక్నాలజీ ఉండే కంపెనీ రాలేదన్నమాట. కట్లేరు అలాంటి టెక్నాలజీ తెచ్చారు, అంటే అంత ఆటోమేషన్. అందుకే ఇంతగా నేను చెప్పాను, మా ల్యాబ్స్ లో కూడా ఫుల్ ఆటోమేషన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈసారి వెల్డింగ్ సిమ్యులేటర్ రాబోతుంది. మామూలు వెల్డింగ్ అంటే హ్యాండ్స్ మీద చేస్తారు. ఇప్పుడు మేము సిమ్యులేటర్ సిమ్యులేటర్ అంటే ఇప్పుడు మన కార్ డ్రైవింగ్ కి ముందు స్క్రీన్ మీద నేర్చుకుంటాం కదా, అట్లా ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవింగ్ కి ముందు స్క్రీన్ మీద నేర్చుకుంటారు, దాన్ని సిమ్యులేటర్ అంటారు. అలాంటిది వెల్డింగ్ కి వీఆర్ గోయింగ్ టు ప్రొక్యూర్, మేము పర్చేజ్ చేయబోతున్నాం అనమాట. అలా పని అనేది మనము ఉంటుంది. సో దాన్ని నేను డిఫైన్ చేసి చెప్పలేము మీకు. కానీ ఏ పని చేయడానికైనా మనము, ఏ మనిషి అయినా ఎప్పుడైనా సన్నద్ధంగా ఉంటేనే మన జీవితం బాగుంటుంది. అది మాత్రం చెప్పగలను ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా. ఒక 30 years ఉన్న వ్యక్తి. సార్ ఒరిజినల్స్ తెచ్చుకోవాలా సార్? జిరాక్స్ ఒరిజినల్స్ ఇవ్వాలి. ఒక 10th class సర్టిఫికేట్ మాత్రం ఒరిజినల్ ఇవ్వాలి. మిగిలినవి మాకు జెరాక్స్లు ఇచ్చినా చాలు. 10th class సర్టిఫికేట్ మాత్రం మా దగ్గర ఉంటుంది 2 years వరకు, తర్వాత ఇస్తాము. మీరు ఎక్కడికైనా వెళ్ళి చేరొచ్చు. తర్వాత మధ్యలో వెళ్ళిపోతాం మాత్రం మేము ఇచ్చే స్టైఫండ్ ఫస్ట్ మంత్ నుంచి ఇస్తున్నాం కదా, ఫస్ట్ 3 months స్టైఫండ్ మాకు రీపే చేయాలి. ఎందుకంటే సగంలో వెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉండదు కదా, ఎవరికి, మీకు మాకు ఎవరికి ఉపయోగం ఉండదు, సొసైటీకి కానీ ఎవరికి లేదు. సో కంప్లీట్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. ఇంకా మాకు కూడా మంచిది, మా స్టూడెంట్స్ అక్కడక్కడ జాయిన్ అవుతున్నారు. చాలా కంపెనీస్ మా స్టూడెంట్స్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే దే హావ్ గాట్ ఆల్రెడీ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళకి 5S అంటే తెలుసు, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ తెలుస్తుంది, పిఎల్సీలు తెలుస్తాయి, ఆటోమేషన్ తెలుస్తుంది. ఓకే, ఇంకా ఇంటర్ అయినా ఇవ్వచ్చా సార్? 10th ఇవ్వాలా? మెయిన్ 10th మెయిన్ బాబు, 10th టీసీ మెయిన్, 10th మార్క్ లిస్ట్ మెయిన్ అనమాట. ఓకే, చిన్న టీసీ సరిపోద్దా సార్? ప్రొవిజనల్ కావాలా? 10th ప్రొవిజనల్ అంటే ప్రొవిజనల్ అని కాదు, కాలేజీ మార్క్ లిస్ట్ ఇష్యూ చేస్తారు కదా బోర్డు, ఎస్ఎస్సి బోర్డు. అవును సార్, అది కావాలి. సరే. ఎనీ అదర్స్? అది బ్యాక్లాగ్ ఉన్నా పర్వాలా, ట్రైనింగ్ అయిన తర్వాత మీ దగ్గర ప్లేస్మెంట్? మా దగ్గర ప్లేస్మెంట్ ఉంటుంది, ప్రొవైడెడ్ సిన్సియర్గా ఉంటే. 2 years సిన్సియర్గా ఉండి బాగా నేర్చుకొని బాగా చదువుకొని చదువుతూ ఉంటే మేము ప్లేస్మెంట్ ఇస్తాం. డిసిప్లైన్ యాక్టివిటీస్, ఇండిసిప్లైన్గా ఉండడం,
డిఫరెంట్ యాక్టివిటీస్ చేయటం ఉంటే మేము కోర్సులో మేము కూడా మధ్యలో నుంచి కూడా పంపించేస్తాం, తర్వాత జాబ్ కూడా ఇవ్వము. కాకపోతే మాకు అవసరం ఎప్పుడూ ఉంటుంది, ఆపరేటర్స్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మేము ఇస్తాము. కానీ మీకు జాబ్ గ్యారంటీ అని ఈరోజు నేను చెప్తే మీరు రేపు నుంచి డిసిప్లిన్ లేకపోతే కష్టం అవుతుంది. అందుకని సబ్జెక్ట్ టు అవైలబిలిటీ అని చెప్తాం. ఇంతవరకు అయిపోయిన వాళ్ళందరికీ ఇచ్చామన్నమాట. ఓకే, మిషన్ ఆపరేటింగ్ ఉంటుందా సార్? మిషన్ ఆపరేటింగ్ అని కాదు బాబు, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాక నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? తెలుసా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్వాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ లో క్వాలిటీ ఉంటుంది, ఆపరేషన్ ఉంటుంది, ఆటోమేషన్ ఉంటుంది, స్టోర్స్ ఉంటుంది. దేంట్లైనా ఏ డిపార్ట్మెంట్కి అయినా అలాట్ కావచ్చు మీరు. దీనికి అనేది ఇప్పుడే చెప్పలేము మేము. సరే. ఓకే, ఎనీ అదర్ డౌట్? ఏదైనా డౌట్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ చేస్తా. డెఫినెట్ గా ఫోన్ నెంబర్లో మళ్ళీ నేను ఇంతగా స్లైడ్ చూపిస్తాను. నాకు గగన కోచింగ్ సెంటర్ నుంచి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ కూడా ఉంది ఒకటి 900. ఒక గూగుల్ ఫామ్ ఉంది, ఆ గూగుల్ ఫామ్ లో మీరు ఫిల్అప్ చేసి మీరు దాంట్లో కూడా సింపుల్ గూగుల్ ఫామ్ ఉంటుంది, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటాయి. తర్వాత అక్కడ సార్ దగ్గర ఉంటుంది నెంబరు. ఫామ్ ఇచ్చారు సార్ గూగుల్ ఆధార్. గూగుల్ ఫామ్ లో కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. ఈ నెంబర్స్ లో కూడా మీరు మెయిల్ చేయొచ్చు. ఇంతకు చాట్ లో ఒక నెంబర్ చూపించాను కదా, ఆ సార్కి లేదా గగన్ సార్కి, లేకపోతే మా వెబ్సైట్కి వెళ్ళొచ్చు. మీకు ఈజీలీ అవైలబుల్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? హలో. సరే సార్. ఏ ఊరు? ఏ ఊరు? గుడ్లో వెళ్ళారు సార్. గుడ్లో వెళ్ళారా? పాలిటెక్నిక్ చదివావా ఆల్రెడీ? చదివాను సార్, 2 బ్యాక్లాగ్స్ అవ్వట్లేదు. ఓకే సరే. 1 year. ఓకే. లాస్ట్ లో ఒక రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇస్తాము. మీరు గూగుల్ ఫామ్ అని రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది మీకు. గగన్ బాలకృష్ణ సార్ కానీ, శ్రీనివాసులు గారు కానీ, మా త్రివేణి వీళ్ళు ఎవరైనా షేర్ చేస్తారు మీకు. వాళ్ళు బట్టి ఆ గూగుల్ ఫామ్ లో మీరు ఎంట్రీ చేయండి డీటెయిల్స్, మీ డీటెయిల్స్. మళ్ళీ మాకు కాల్ చేస్తాం. క్లాసులు కూడా ఇప్పుడు కరోనా వల్ల ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా మాది కూడా జూన్ లాస్ట్, జూలై ఫస్ట్ వీక్ అనుకుంటున్నాం. ఇప్పుడైతే రిజిస్ట్రేషన్స్ తీసుకుంటూ ఉన్నాం. ఇట్లా వెబినార్స్ చేసి ఎక్కువ మందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నమాట. దీని గురించి ఎక్కువ మంది తెలియదని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సో అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. జూన్ లాస్ట్ వీక్ లోనా జూలై ఫస్ట్ వీక్ లో అనేది మా స్టాఫ్ మీకు కాల్ చేసి చెప్తారు క్లాసులు ఎప్పుడు అనేది. ఈ లోపల మాత్రం మీరు ఆ గూగుల్ ఫామ్ సబ్మిట్ చేసి మీ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ ఫొటోస్ తీసి వాట్సాప్ లో పంపిస్తే ఈ నంబర్స్ కి మేము చూస్తాము ఏజ్ సరిపోతుందా లేదా అని. దాన్ని బట్టి మా స్టాఫ్ మీకు కాల్ చేస్తారు బ్యాక్. క్లాసెస్ రావాలి సార్. మేడం క్లాసెస్ ట్రైనింగ్ కంపెనీ మొత్తం అది అప్పుడే మేము తెలియపరుస్తాం మీకు. జూన్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆ క్లాసులు. జూలై ఫస్ట్ వీక్ అనేది కరోనాను చూసి కొద్ది రోజులు రెస్పాన్స్ చూసి కరోనా తగ్గినాక మళ్ళీ ఇక్కడ కూడా మేము కూడా క్వారంటైన్ అని పెడతాం. వచ్చినాక కూడా కొద్ది రోజులు హాస్టల్లో ఉంచుతాం, ఐసోలేషన్ లో ఉంచుతాం 10 days అనమాట. మిగతా పిల్లలకి రాకుండా అలా చేస్తాం అనమాట. టెస్టులు చేస్తారా సార్? టెస్టులు ఉంటాయా మళ్ళీ టెస్టులు చేస్తారా? మెడికల్ టెస్ట్ ఉంటుంది. కరెక్ట్, మంచి క్వశ్చన్ ఇది, మంచి క్వశ్చన్. అప్పుడు వచ్చినప్పుడు ఒక మెడికల్ టెస్ట్, మామూలు కామన్ సింపుల్ మెడికల్ టెస్ట్ అంటాము. హైట్, వెయిట్, మామూలుగా హైట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, ఫిజికల్ గా హెల్తీగా ఉన్నారా లేదా అనేది, ప్లస్ ఒక చిన్న రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అది కూడా సింపుల్ గా మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని, కౌన్సిలింగ్ లాగా ఒక ఫ్రీ వస్తుందని జాయిన్ అవుతున్నారా, రియల్ గా ఇంట్రెస్ట్ ఉందా అనేది. ఆ 2 టెస్ట్లు ఉంటాయి ఇక్కడికి వచ్చినాక. ఇప్పుడు మీరు పంపించే 10th క్లాస్ సర్టిఫికేట్ని బట్టి మీ ఏజ్ ప్రూఫ్, ఏజ్ అది చూసి మా స్టాఫ్ మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసి మీకు కాల్ చేస్తారు. అప్పుడు టెస్టులు ఎప్పుడు పెడతారు అనేది కూడా వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. దాని ప్రకారం మీరు వస్తే ఆ టెస్టులు సింపులే ఉంటాయి. అది దానివల్ల ఎవరు ఆగిపోరు, అన్లెస్ చాలా హైట్ తక్కువ ఉండటం, లేకపోతే చాలా లో వెయిట్ ఉండటం, అలాంటి ఏమైనా కొన్ని కేసులు తప్పితే మిగిలిన వాళ్ళందరూ తీసుకుంటాం. కంప్లీట్ కాకుండా ఉండేవాళ్ళు సార్. ఎవరండి? డిప్లొమా కంప్లీట్ కాని వాళ్ళు సార్. వాళ్ళకే బాబు చెప్తుంది అంతా. డిప్లొమా కంప్లీట్ కాని వాళ్ళకి, డిప్లొమా అయిన వాళ్ళకి అసలు ఎలిజిబిలిటీ లేదు. డిప్లొమా డ్రాప్ అయిపోయి నిరుత్సాహంగా ఉంటారు కుర్రోళ్ళు, ఏం చేయలేక ఉంటారు చూసారా. అంటే మళ్ళీ స్టార్ట్ అయితే సార్ కాలేజ్ లో స్టార్ట్ అయితే నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ చేరకూడదు. అసలు డిప్లొమా ఇంక నాకు వల్ల కాదు, నేను చేయలేను, నాకు చాలా బ్యాక్లాగ్లు ఉండిపోయినాయి, నేను ఇంక కంప్లీట్ నా వల్ల కాదు అనుకున్న వాళ్ళే ఇక్కడ జాయిన్ అవ్వండి.
ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. కాలేజీ ఓపెన్ చేసినాక కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఇక్కడ జాయిన్ అవడం ఎందుకు? ఆ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు కదా, సూపర్వైజర్ సర్టిఫికేట్ వస్తుంది కదా. ఓకే సార్. ఆల్రెడీ 2-3 years బ్యాక్లాగ్స్ 10-15 ఉండి డ్రాప్ అయిన వాళ్ళు మా దగ్గర వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య కొన్ని బ్యాచెస్ లో ఇంకా రాదు, ఇంకా నాకు డిప్లొమా నా వల్ల కాదు, వేస్ట్ చేసుకుంటున్నాను, ఇయర్స్ పోతున్నాయి, దాని బదులు ఇది కూడా మా కంపెనీలో జాయిన్ అయినా కూడా 5 years తర్వాత అంతా బాగా సిన్సియర్ గా చేస్తూ ఉంటే మళ్ళీ మా కంపెనీ స్పాన్సర్ చేసి మళ్ళీ స్టడీ చేపిస్తుంది అమర్ రాజా డిప్లొమా ప్రోగ్రామ్ అని. అప్పుడు అది క్లియర్ అయితే మళ్ళీ అసిస్టెంట్ ఇంజనీర్ ఇచ్చేస్తారనమాట. అదొక కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీ ఉందన్నమాట. సో అట్లా కూడా రావచ్చు. అందుకని కూడా కొంతమంది అప్లై చేసి వచ్చి జాయిన్ అవుతున్నారు. ఎవరు డిప్లొమా అవుదు అనుకున్న వాళ్ళు, డిప్లొమా అవుద్ది అనుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళు రావలేదు ఇక్కడికి. వాళ్ళకి బెస్ట్ డిప్లొమా కంప్లీట్ చేసుకుంటే దే విల్ బికమ్ ది సూపర్వైజర్స్ క్యాడర్లో. ఇక్కడైతే ఆపరేటర్ గానే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఆపరేటర్ అండి సార్, అర్థం అంటే జాబ్ ఏ జాబ్ అనేది, ఇప్పుడు డిప్లొమా చదివితే సూపర్వైజర్, ఐటీఐ చదివితే ఆపరేటర్ అంటారు కదా. అవును సార్. అట్లా వేకెన్సీ బట్టి ఇస్తారు. వేకెన్సీ ఉంటాయి, మీ డిసిప్లిన్ బట్టి ఇస్తాం అన్నమాట. ఏమైనా కావాలన్నా మీకు ఒకవేళ దీంట్లో ఏదైనా వాయిస్ డిస్టర్బెన్స్, ఇంటర్నెట్ సరిగా లేకపోయినా మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేసి కరెక్ట్గా క్లారిఫై చేసుకోండి. ఏది మీరు డౌట్గా మీరు అనుకోవద్దు, మీరు అప్పుడు అట్లా చెప్పారు ఇప్పుడు ఇట్లా చెప్పారు అలా అనుకోకూడదు. మీకు ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేస్తే మా ఫోన్ నెంబర్లో ఎవరికి ఫోన్ చేసినా మీరు, ఒకవేళ మేము ఏదైనా మీటింగ్లో ఉండి క్లాస్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళా మేము కాల్ చేస్తాం, బ్యాక్ కాల్ చేసి మాట్లాడతాం అనమాట. సో అప్పుడైనా మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోండి. యువర్ గుడ్ నేమ్ సార్? ఐఎమ్ రవికుమార్, డీన్. ఇప్పుడు లాస్ట్ స్క్రీన్ ఉంది చూసారా, ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుందా ఏమైనా అక్కడ? ఎక్కడ మీకు స్క్రీన్, మీ దగ్గర స్క్రీన్ ఆ ఫోటో తీసుకోండి, ఆ నెంబర్లు ఉంచుకోండి. ఇందాక చాట్ లో కూడా చూడండి, ఇంకోసారి నెంబర్ కూడా ఉంది, శ్రీనివాసులు గారు నేను. తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు గగన్ సొసైటీ ఓనర్ ఆయన బాలకృష్ణ గారు కూడా ఫోన్ నెంబర్ ఇస్తున్నారు. మీరు ఎవరికి ఫోన్ చేసినా మేము క్లియర్గా మీకు చెప్తాం. సార్ చెప్పినా సార్ చేసినా సార్ మళ్ళీ మా నెంబర్ ఇస్తారు. మీరు మా దగ్గర మాత్రమే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బాలకృష్ణ సార్ అలా చెప్పారు అలాంటివి ఏమి ఉండకూడదు. ఎందుకంటే దిస్ ఈస్ డన్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్. అమర్ రాజా బ్యాటరీస్ అనేది మన ఈ రోజు ప్రపంచంలోనే ఒక రకమైన గుర్తింపు ఉన్న సంస్థ అనమాట. మన బ్యాటరీ క్వాలిటీకి అమరాన్ బ్యాటరీ అని వినే ఉంటారు మీరు. సో చాలా మంది వచ్చారు సార్ ఇంటర్వ్యూకి కాలేజ్. డెఫినెట్. ఓకే అందువల్ల మీరేమి అజ్యూమ్ చేసుకోకండి, మీకు మీరు అనుకోకండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా 4 సార్లు అడిగినా మేము క్లియర్గా చెప్తాం. ఎవరైనా మా స్టాఫ్ ఎవరికి చేసినా మీరు ఒకవేళ ఒకసారి ఫోన్ తీగిపోయినా మళ్ళీ మేమే కాల్ చేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అందరూ కొత్త వాళ్ళే సార్. జాబ్ అవైలబిలిటీ ఇన్ యువర్ కంపెనీ హూ పాస్డ్ డిప్లొమా చాటింగ్ లో రాశారు. అది మీరు అమర్ రాజా కెరీర్ amarraja.com వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్ లో ఉంటాయి. చాలా సార్లు ఎవ్రీ 6 months కి 9 months కి 1 year కి డిప్లొమా వాళ్ళని కంప్లీట్ అయిన వాళ్ళు తీసుకుంటానే ఉంటారు. ఒక్క డివిజన్ లోనే 200 పైన డిప్లొమా హోల్డర్స్ ఉన్నారనమాట. కానీ నేను ఫస్ట్ చెప్పినట్టుగా యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఉంటే మనకి ఎవ్రీ 6 months 9 months కి అట్లా మీరు amarraja.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో కెరీర్స్ అనే ఒక కాలం ఉంటుంది. దాంట్లో మీరు రిజిస్టర్ చేసి పెట్టుకోండి మీ రెజ్యూమ్ని. వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు బయోడేటా మీ రెజ్యూమ్ని డేటాబేస్లో ఉంచి వాళ్ళు కాల్ చేస్తారు. అది అప్పుడప్పుడు వేకెన్సీస్ వచ్చినప్పుడల్లా దే రిక్రూట్ ది డిప్లొమా హోల్డర్స్. చాలా మంది ఉన్నారు డిప్లొమా హోల్డర్స్. అది రైట్ కంపెనీ, మంచి కంపెనీ, మంచి ఫ్యూచర్ కెరీర్ ఉంటుంది. ఓన్లీ థింగ్ మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే మంచి పర్సంటేజ్, ఆటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ టెస్ట్లు అన్నీ ఉంటాయి. సో వాటిలో మీరు క్లియర్ చేసుకోవాలి. సో amarraja.com www.amarraja.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్స్ అనే దాంట్లో మీ రెజ్యూమ్ చేసి పెట్టుకోండి. ఫిల్ చేసి వాళ్ళ డేటాబేస్లో ఉంచుకొని వాళ్ళకి మ్యాచ్ అయినప్పుడు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళే కాల్ చేస్తారు. హలో సార్, 10th లో 6.0 ఉంది సార్. పడన్ 10th లో 6 points ఉన్నాయి, పర్వాలేదా? 10th లో 6 బ్యాక్లాగ్స్ 6.0 6.0 గుడ్, మంచి స్కోర్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? తర్వాత డిప్లొమా చేరావా? అవును సార్, C14 నుంచి ఆయన కంప్లీట్ అయిందా? మొన్నే రాశాను సార్, అవ్వట్లా. ఓకే, నీకు డిప్లొమా సీట్ వచ్చి డిప్లొమా చదువుకోవాలనుకుంటే
డిప్లొమాకి వెళ్ళు, లేదంటే మాకేం అబ్జెక్షన్ లేదు. అయిపోయింది సార్, అయిపోయింది. ఓకే డ్రాప్ అవుట్ ఓకే ఓకే. సో అప్లై చేసుకోండి. అదే చెప్పేది, మీరందరూ ఈ లింక్లో అప్లై చేసుకుంటే మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా మళ్ళా మేము లింక్ చూసి అది చేసి మీకు ఇచ్చేస్తాం అనమాట. దాని ప్రకారం ఎలిజిబిలిటీ ఉంటే మా స్టాఫ్ మెంబర్స్ ఎవరైనా కాల్ చేస్తారు. ఇంకా చూపించా కదా లాస్ట్ స్లైడ్లో కూడా, ప్లస్ ఇప్పుడు ఇది, ఈ ఇద్దరు కూడా మీరు చేసుకోవచ్చు, ఎవరైనా కాల్ చేస్తారు. మీరు ఒకవేళ ఇవన్నీ మర్చిపోయినా మా వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి సార్. దీంట్లో అప్లోడ్ చేసి మీరు కాల్ చేస్తారా చూసుకొని? ఆధార్ కార్డ్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఏంటి సార్? మేము ఎక్కడ ఉంటాం? అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంది సార్. పేటమెట్ట అక్కడేనా సార్? పేటమెట్లోని సెంటర్, చిత్తూరు దగ్గర. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే మీ ఊరు అడ్రస్, మీరు ఎక్కడున్నారో అడ్రస్ రాయండి. జనరల్ గా మా వాళ్ళు ఫోన్ చేస్తారు, ఈమెయిల్ పంపిస్తారు. కానీ ఇది మామూలుగా ప్రొసీజర్ ప్రకారం మేము అడ్రస్ కూడా తీసుకుంటాం అనమాట. మీరు మీ ప్రజెంట్ అడ్రస్, మీరు ఎక్కడున్నారు, మీ ఊరు పేరు, నేమ్, ఇల్లు నెంబరు అది రాసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ రాయండి. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? సాలరీ అంటే ఇప్పుడు మేము స్టైఫండ్ చూసారు కదా, స్టైఫండ్ స్లైడ్స్ చూసారా? చూసానండి. చూసాను సార్. ఇది ఈ 2 years వరకు ఇంత అమౌంట్లు వస్తాయి బాబు మీకు. 2 years తర్వాత రెగ్యులర్ జాబ్ వచ్చినప్పటికి ఇవాళ అంటే ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు ఇస్తూ ఉంటారు కంపెనీలో, సాలరీస్ పెరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఇప్పుడుండే ప్రజెంట్ స్ట్రక్చర్ ప్రకారం అరౌండ్ 15,000 దాకా వస్తుంది. ప్లస్ వెల్ఫేర్ బెనిఫిట్స్ అంటారు, లైక్ ఈఎస్ఐ అని, పిఎఫ్ అని, బోనస్ అని, అలాంటివి ఉంటాయి అనమాట. ఈ రోజు చేరితే వర్క్మెన్ గ్రేడ్లో యాజ్ రెగ్యులర్ ఆపరేటర్గా వచ్చే జీతం 15,000 ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోతుంది. మీకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో చేరే వాళ్ళకి నెక్స్ట్ 2 years వరకు ఈ అమౌంట్స్ వస్తాయి. ఫస్ట్ 3 months 7,500 వస్తుంది, నెక్స్ట్ 9 months 9,733 వస్తుంది. ఎస్ఎస్సి అయితే, ఇంటర్ అయితే 9,933 వస్తుంది. అదే ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చాకే 10th వాళ్ళకేమో 9,933, ఇంటర్ వాళ్ళకేమో 10,133. ఇప్పుడు డిప్లొమా డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు అంటే మీరు 10th క్లియర్ చేసినట్టుగా 10th పాస్ అయినట్టు మాత్రమే టేకప్ చేస్తారనమాట. సో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిప్లొమా చేరితే వాళ్ళు ఇంటర్మీడియట్ క్లియర్ తీసుకుంటారు అనమాట. సూపర్వైజర్ లాగా ఎంత ప్యాకేజ్ ఉంటుంది సార్? బాగా సూపర్వైజర్కి చాలా ఉంటుంది. అది ఇప్పుడే మేము చెప్పలేం కదా. మీరు డిప్లొమా ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఈ కోర్సు ఆపరేటర్స్ గురించి ప్లస్ మేము ప్యాకేజీల గురించి చెప్పకూడదు అనమాట. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, వాళ్ళు చెప్పాలన్నమాట ఎగ్జాక్ట్గా. అందుకే నేను ఇంతగా చెప్తుంది కూడా మీకు ఈ 2 years ఇది వస్తుందని చెప్తున్నా. ఇప్పుడు ఉండే ఆపరేటర్ కూడా మేము మాట్లాడకూడదు అనమాట. అక్కడ ఏమవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ అని. ఇప్పుడు నేను ఏదో ఒక నెంబర్ చెప్పాను అనుకోండి, మీరు ఇంకో నెంబర్ ఏదో అనుకొని ఇంకోటి అట్లా చెప్తారనమాట. కంపెనీలో ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ పర్సన్స్ అని రైట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళే మాట్లాడాలి, వేరే వాళ్ళు మాట్లాడకూడదు. ఈ శాలరీ స్ట్రక్చరు, ఇవన్నీ ప్యాకేజీలు, ఇవన్నీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది అనమాట. దే షుడ్ స్పీక్ అనమాట. సో ఆ కంటెస్ట్ వచ్చినప్పుడు ఆ కంటెస్ట్, ఇప్పుడు నేను ఎస్డిసిని నేను రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి, ఎస్డిసి అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. నేను డీన్గా నా అథారిటీ ఏంటంటే నేను వాట్ యూ గెట్ నౌ హియర్ అనేది నేను మీకు రిటర్న్గా, అందుకే నేను మీరు ఫోటో తీసుకోండి అని కూడా చెప్తున్నాను అనమాట. అందువల్ల ఆ ప్యాకేజీలు నేను ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్. కరెక్ట్గా చెప్పాలంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ విల్ బి ది రైట్ పర్సన్. అండ్ ఆల్సో ఇప్పుడు ఇది కాంటెక్స్ట్ కాదు, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. మనం మాట్లాడుతుంది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ గురించి. ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో అడిగిన ప్యాకేజ్ కూడా చెప్పాను, అది ఓకే, కొంచెం రిలవెంట్. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అయినాక మీకు ఎంత శాలరీ రావచ్చు అనేది నేను చెప్పింది కూడా అప్రాక్సిమేట్గా చెప్పాను. 2 years తర్వాత మళ్ళీ మారుద్దని చెప్పాను, వెల్ఫేర్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పాను. అదే డిప్లొమా కోర్స్ గురించి, డిప్లొమా వాళ్ళ గురించి మాట్లాడుతుంటే అప్పుడు అది రిలవెంట్ అవుద్ది అనమాట. లేకపోతే ఇప్పుడు ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే ఇదే ఈ జాబ్ లో చేరినాక అందరూ ఒకటే. జాబ్ లో చేరితే అందరూ ఒకటే, డిప్లొమానా లేకపోతే నాన్ డిప్లొమానా అది అవుద్ది. జాబ్ లో చేరినాక అందరూ ఒకటే. ఇక్కడ మాత్రం
ఈ ఈ ఈ డెసిగ్నేషన్స్ ఇవి ఉంటాయి. అందుకనే నేను జాబ్లో చేరినా కూడా మారచ్చు, అది కంపెనీ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు వరకు ఈ 2 years ఇది మీకు కావాల్సిన అమౌంట్స్ ఇట్లా వస్తాయి. అందుకే నేను ఇది స్లైడ్ ఇంతసేపు ఉంచుతున్నా. సో ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయిన వాళ్ళకి తర్వాత వేరే టెస్ట్లు ఉంటాయి. కానీ పాస్ అయింటే ఇంటర్మీడియట్ ఈ అమౌంట్ వస్తుంది అనమాట. 9,933, 10,133. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉంటే వాళ్ళు ట్రీటెడ్ యాజ్ ఎస్ఎస్సి పాస్. ఇంటర్మీడియట్ ఫెయిల్ వాళ్ళని ఎస్ఎస్సి పాస్ కింద తీసుకుంటాం. అంత కన్ఫ్యూజన్ అవుతుంది. మీరు ఇది తీసుకోండి, ఈ అమౌంట్ మాత్రమే తీసుకోండి. మీకు డిప్లొమా ఫెయిల్ అవుతాయి సార్. పడన్ డిప్లొమా ఫెయిల్ అవుతాయి. డిప్లొమా ఫెయిల్ అవుతాయి ఎస్ఎస్సి ప్రకారమేనా అది కూడా? అదే డిప్లొమా ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిప్లొమాకి వెళ్ళారా, లేకపోతే 10th పాస్ అయ్యి డిప్లొమాకి వెళ్ళారా అనేది పాయింట్ అవుద్ది. 10th పాస్ అయ్యి డిప్లొమా పాస్ అయ్యి ఇంటర్కి వెళ్ళా. డిప్లొమా 10th పాస్ అయ్యి డిప్లొమాకి వెళ్ళావా? అప్పుడు మీరు 10th పాస్ అయినట్టే. ఇది డిప్లొమా కంప్లీట్ కాలేదు కదా, డిప్లొమా డిస్కంటిన్యూ కదా. అవును. ఓకే, అప్పుడు మీరు ఎస్ఎస్సి పాస్ అయినట్టే క్లియర్ ఇదన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అన్ఎంప్లాయ్మెంట్. ఇంకెవరైనా ఉన్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్. చెప్పండి సార్. ఇప్పుడు 10th డ్రాప్ అవుట్ అయిపోతే వాళ్ళకు కూడా ఉందా సార్? ఉంది కదా, ఎస్ఎస్సి ఫెయిల్ అంటున్నాం కదా. 10th అంటే ఎగ్జామ్ రాసి ఉండాలి. 10th ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినట్టుగా సర్టిఫికేట్ ఉండాలి. 10th బోర్డుది 10th క్లాస్ బోర్డు ఉంటుంది కదా, వాళ్ళు మార్క్ లిస్ట్ ఇస్తారు కదా, వాళ్ళని ఎస్ఎస్సి ఫెయిల్ అంటాం అనమాట. వాళ్ళు ఉండాలి, వాళ్ళే. అంతే 10th మధ్యలో మానేసిన వాళ్ళకి అవకాశం లేదు. 10th క్లాస్ ఎగ్జామ్ రాసి వాళ్ళు ఫెయిల్, ఇక్కడ రాసింది చూడండి ఈ స్లైడ్ లో, ఎస్ఎస్సి పాస్ స్ట్రోక్ ఫెయిల్. ఫెయిల్ అంటే అర్థమైందంటే వాళ్ళు ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ లో ఏదో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినట్టుగా మార్క్ లిస్టు బోర్డు నుంచి వచ్చి ఉండాలి. అంతేగాని అసలు ఎగ్జామ్కి వెళ్లకుండా ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఎస్ఎస్సి డ్రాప్ అంటే ఆ మీనింగ్ అయితే ఎలిజిబిలిటీ. 10th చదువుతా మైగ్రేన్ హెడేక్ అని ఒక డ్రాప్ అయిపోయినారు వాళ్ళకి లేదు. అంటే ఎగ్జామ్ ఖచ్చితంగా రాసి ఉండాలి సార్. 10th ఎగ్జామ్ రాసి ఉండాలి. ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యి ఉంటే చాలు, ఆ సర్టిఫికేట్ ఇద్దరు సబ్మిట్ చేస్తే. ఓకే, ఎనీ అదర్ డౌట్స్? ఓకే సార్. ఓకే ఓకే బాలకృష్ణ గారు క్లోజ్ చేద్దామా? ఉన్నారా? సో చాట్ బాక్స్ లో మీకు లింకులు ఉన్నాయి, చాట్ బాక్స్ చూసుకోండి. సో వీ విల్ క్లోజ్ దిస్ సెషన్. మనం సెషన్ క్లోజ్ చేస్తున్నాం. మీరు జూమ్ లింక్ చాట్ బాక్స్ లో వాట్సాప్ కి పంపిస్తారా? లింక్ ఏదైనా ఉంటే ఫామ్ ఫిల్అప్ చేయడానికి అదే మీరు మా నంబర్లకి మీరు పంపించండి వాట్సాప్ మెసేజ్లో. మీకు కూడా లింక్ డైరెక్ట్ గా కూడా పంపిస్తారు. జూమ్ లో లింక్ లో పెట్టింది, జూమ్ చాట్ బాక్స్ లో ఉంది నంబరు. తర్వాత ఇందాక స్లైడ్ చూపించే కదా, ఆ స్లైడ్ నెంబర్లకి మీరు పంపించినా మాకు ఇట్లా మీ డీటెయిల్స్ పంపండి అంటే మేము గూగుల్ లింక్ అన్ని పంపిస్తాం. బాలకృష్ణ సార్ కూడా మళ్ళీ దాంట్లో మీకు డిస్ప్లే చేస్తాడు. మీ దాంట్లో యూట్యూబ్ ఛానల్లో కూడా డిస్ప్లే చేస్తారు. ఈ నెంబర్లకి మీరు వాట్సాప్ పంపిస్తే మాకు ఇట్లా పంపండి, వీ వాంట్ టు నో అని పంపిస్తే మీరు వాట్సాప్, మీకు దాంట్లో వాట్సాప్ లో కూడా లింక్ పంపిస్తారు మళ్ళా. ఓకేనా? చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం డౌట్స్ లేకపోతే మనం క్లోజ్ చేద్దాం. ఓకే, అయితే డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఉంది, దాంట్లో ఫిల్ చేయండి అడ్మిషన్స్ కి. గూగుల్ ఫామ్ ఉందంట డిస్క్రిప్షన్ లో. సో మీరు ఆ గూగుల్ ఫామ్ లో సబ్మిట్ చేస్తే మీకు మళ్ళీ కాల్ చేస్తారు అన్నమాట. ఇంకెవరో డౌట్ అడుగుతున్నారు, ఇంకేమన్నా? ఒక డౌట్ సార్. చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా, ఇది వాయిస్ బ్రేక్ అవుతుంది. క్లోజ్ చేద్దాం సార్. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది కదా సార్, ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ లో ఇయర్ చేరి డ్రాప్ అవుట్ అయిపోయినా పర్లేదా సార్? ఏంటమ్మా ఇంటర్ అయిపోయింది, డిప్లొమాలో
ఇంటర్ అయిపోయింది సార్. డిప్లొమా కాదు సార్, ఇంటర్ సార్. ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు, మాకు పాసాం కదా. డౌట్ ఏంది నాకు అర్థం కావట్లా, మాకంటే అర్థం కావట్లేదంటే వినపట్ల క్లియర్గా. నువ్వు ఆ ఫోన్ చేయమ్మా. హలో బాబు, ఫోన్ చేయి, నీ వాయిస్ వినపట్ల. తర్వాత ఈ నెంబర్కి ఫోన్ చేయి అంటున్నా. ఎప్పుడు సార్? ఏ టైం అయినా ఫోన్ చేయి, చెప్పే కదా. ఒకవేళ మేము మీటింగ్ లో ఉన్నా మళ్ళీ మేము మీకు కాల్ చేస్తాం బ్యాక్. ఎప్పుడు ఫోన్ చేసినా మళ్ళీ మేము కాల్ చేస్తాం. కాల్ చేస్తాం. మీరు వాట్సాప్ లో పంపండి మెసేజ్, మీ మెసేజ్ పంపండి ఈ నెంబర్స్ కి, మళ్ళీ రిపీట్ చేస్తే పంపిస్తాము. ఓకేనా? ఫామ్ కూడా పెట్టింది గూగుల్లో కూడా, చాట్ లో చూడండి. ఈ గూగుల్ ఫామ్ లో కూడా మీరు అప్లై చేసుకోవాలి సార్. అది 10th క్లాస్ సర్టిఫికేట్ కి లామినేషన్ చేసాను సార్, పర్వాలేదా? పర్వాలేదు, లామినేషన్ చేస్తే మంచిదే. మా దగ్గర ఉంటుంది సర్టిఫికేట్, జాగ్రత్తగా ఉంటుంది. 2 years అయినాక తీసుకోరు డూప్లికేట్. అవును, డూప్లికేట్ అయితే మేము తెలిసిపోద్ది కదా, లామినేట్ చేసినా తెలిసిపోద్ది డూప్లికేటా కాదా అనేది. డూప్లికేట్ కాకపోతే తీసుకుంటాం, ఎందుకు తీసుకోం. దాంట్లో లామినేటెడ్ కూడా తెలిసిపోద్ది చూడంగానే ఇది డూప్లికేటా కాదా అనేది. సో ఓకే, ఇంకేమైనా ఉన్నాయా సార్? కెరియర్ గ్రోత్ బాగుంటుంది సార్. డెఫినెట్ గా అమర్ రాజా గ్రూప్ కంపెనీలో బెస్ట్ పార్ట్ వచ్చేసి గ్రూప్ కంపెనీలో కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అదే చెప్పేది, ఇప్పుడు మీరు బాగా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటే 5-6 years తర్వాత మీకు ఒక అవకాశం వస్తుంది, కంపెనీ ఇస్తుంది అనమాట. డిప్లొమాకి మళ్ళీ అమర్ రాజా డిప్లొమా అని మా కంపెనీ చదివిస్తాం మేమే. ఇక్కడే మా సెంటర్లోనే ఎవ్రీ మంత్ 1 week వస్తారనమాట సెలెక్ట్ అయిన వాళ్ళు. బాగా పర్ఫార్మెన్స్ ఉంటే 5 years బాగా ఉంటే తర్వాత 6th year లో వాళ్ళకి టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కొంతమందిని మళ్ళీ అమర్ రాజా డిప్లొమా ప్రోగ్రామ్ అని అప్పుడు సూపర్వైజర్ అండ్ మేనేజ్మెంట్ క్యాడర్కి వెళ్ళిపోతారనమాట. ఆపరేటర్ క్యాడర్ నుంచి, వర్క్మెన్ గ్రేడ్ నుంచి సూపర్వైజర్ మేనేజ్మెంట్కి వెళ్తారు. అయితే బాగా టఫ్, బాగా కష్టపడాలి, బాగా నేర్చుకోవాలి, బాగా నాలెడ్జ్ ఉండాలి, యాటిట్యూడ్ చాలా బాగుండాలి. అవి ఉంటే ఇప్పుడు ఓల్డెన్ డేస్లో 10th class చదివి కంపెనీలో ఆపరేటర్ చేరిన వాళ్ళు కూడా ఇప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ మేనేజర్లు అయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. అట్లా ఒకసారి మొన్న ఈ మధ్యన వచ్చారు, ఒక ఆయన చెప్పారు అనమాట. అప్పుడు 650 చేరిన వాళ్ళు ఇప్పుడు 3 lakhs శాలరీ ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రొవైడెడ్ అందరికీ వస్తుందని కాదు, అట్లా కష్టపడి పనిచేస్తే ఇక్కడ మంచి గుర్తింపు ఉంటుంది. ఆపర్చునిటీ ఫర్ గ్రోత్, కెరీర్ డెవలప్మెంట్. మంచి క్వశ్చన్ అడిగావు నువ్వు. కెరీర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది, చాలా కంపెనీస్ కంటే బాగుంటుంది, దాంట్లో డౌట్ లేదు. ప్రొవైడెడ్ మీరు కూడా అదే స్కిల్, అదే కమిట్మెంట్, అదే యాటిట్యూడ్ మంచిగా ఉంటే కంపెనీ కూడా డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. అదే చూసుకోవాల్సింది కూడా. ఇప్పుడు ఏదో మాల్కి వెళ్తానో, ఎక్కడో డెలివరీ బాయ్గా చేరితేనో 2,000 ఎక్స్ట్రా ఇవ్వచ్చు, కానీ అవి ఎన్ని రోజులు ఉంటాయి జాబు, దాంట్లో మనకి స్కిల్ ఏమొస్తుంది. ఇక్కడ ఉంటే ఆపరేటర్గా చేరి చేసుకుంటా ఉంటే సూపర్వైజర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్సే మీరు బాగా కెరీర్ పాయింట్లో. మంచి క్వశ్చన్ అడిగావు ఎవరో కానీ, మంచి క్వశ్చన్, బాగుంటుంది, కెరీర్ గ్రోత్ బాగుంటుంది. ఓకే, సో క్లోజ్ చేద్దాము. ఇంకా మీకు ఏమన్నా ఉన్నా చెప్పినట్టుగా ఈ నంబర్ ఉంది ఇక్కడ, ఇది స్క్రీన్ షాట్ ఫోటో తీసుకోండి. అడ్రస్ చిత్తూరు, నియర్ చిత్తూరు పేటమెట్ట. చిత్తూరుకి తిరుపతికి మధ్యలో ఉంటుంది. మా వెబ్సైట్ లో కూడా వస్తుంది, గూగుల్ ఫామ్ కొట్టినా వస్తాయి మా వెబ్సైట్ లో. తర్వాత ఇది కూడా మీరు ఫోటో స్టాట్ తీసుకోండి. ఓకేనా? ఇంకేమైనా ఉంటే మీరు ఫోన్ చేయండి. ఓకే, సో వీఆర్ క్లోజింగ్ దిస్ సెషన్.